set, right? Set interface. Okay, on two ways lo set object created. The first way is you can create like this. Let's say we are creating as set object, so we should mention the generic also, like I'm putting integer or string. Okay, let's say integer. Fine. So reference name as set. Okay, next enter new of as set attribute వచ్చింది as set. ఓకే, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి క్లాసెస్ అన్ని? ఇక్కడ యూటిల్స్ లోంచి వచ్చాయి. ఓకే, క్లియర్? దిస్ ఈజ్ ద ఫస్ట్ వే. ఏం చేస్తున్నాం? వీఆర్ డైరెక్ట్లీ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ టు సో ఇక్కడ దానికి ఇక్కడ మనకి చాలా డిఫరెన్స్ వస్తుంది. డిస్ప్లే. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఇంప్లిమెంటేషన్. కానీ if you want to change the implementation, we cannot change it. Directly we are creating object to the as set. It's a implementation of, it's a class, it's not an interface. As set is a class, it's a one of implementation of set interface. But the best way is, ela chestam, best way is set reference తీసేసుకొని, right? So ఇక్కడ one more thing, generics ఇచ్చేటప్పుడు we can give only wrapper classes, not primitive data types. Okay, మనకు primitive data types ఉన్నాయి కదా, ఆ primitive data types మనం ఇవ్వలేము. ఫస్ట్ ఇంపోర్ట్ చేయాలనుకున్నది సెట్. ఇక్కడ వచ్చేసి we'll take this as set. Child class object we are assigning to the parent class, right? So just import the set from utils. Clear? This is implementation. Next thing we have to add the element. Ela add cheyachu set dot add. Ee add method ekkada undi? Add some number. Let's say I'm adding 10. So set is doesn't have any elements అని చెప్పాం కదా. ఈ add method ఎక్కడ ఏ క్లాస్ లో వస్తుంది? సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ మ్యానిపులేట్ చేస్తుంది సెట్. మీరు కలెక్షన్ చూసుంటే కలెక్షన్లో మీకు కావాల్సిన అన్ని మెథడ్స్ ఉంటాయి. ఓకే, టు అరే, టు యాడ్, రిమూవ్, ఓకే, పేరెంట్ క్లాస్ ఉంటాయి. ఓకే, సెట్లో కూడా ఉన్నాయి ఇక్కడ యాడ్ అని. జస్ట్ అది ఇంటర్ఫేస్ కదా, లైక్ సెట్. ఓకే, దిస్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. పేరెంట్ ఆల్సో హ్యావింగ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఓకే, ఇంప్లిమెంటేషన్ ఏం లేదు, రైట్? సో ఇప్పుడు సెట్లో యాడ్ చేసాము. ఫైన్. ఇలా వీ కెన్ యాడ్ మల్టిపుల్ ఎలిమెంట్స్. యాడ్ బూలియన్ when add boolean. Okay, so I'll tell you what is that boolean. It will return boolean, add another. Okay, so let's say ఇప్పుడు ఏమవుతుంది, చూసారనుకో, యూనిక్ ఎలిమెంట్స్ అలో చేస్తుందా సెట్? సెట్ అలో చేస్తుందా యూనిక్ ఎలిమెంట్స్? చేస్తుందా? చేస్తుందా? సెట్ అంటేనే యూనిక్ అలో చేయదని డిస్కస్ చేస్తాం. అగైన్ యువర్ సేయింగ్ సెట్ అలో అన్నాం. ఓకే, అలో చేస్తుందా? మళ్ళీ థింక్ చేస్తున్నారు, అలో చేస్తుందా? చేయదు. అదే కదా మనం తీసుకుంది. సెట్స్ లిస్ట్లో ఓన్లీ డూప్లికేట్స్ ఎలిమెంట్ అలో చేస్తే ఇన్సర్షన్ ఆర్డర్ ఫాలో అవుతాయని చెప్పాం కదా. ఇప్పుడు ఇక్కడ ఏం చేశాను, ఫస్ట్ 10 యాడ్ చేశాను, నెక్స్ట్ టైం 10 యాడ్ చేస్తున్నా. ఓకే, తర్వాత నేను ప్రింట్ చేస్తే ఏమవుతుంది, అసలు ప్రింట్ చేస్తే ఏముంటుంది? ఓకే, మనం ప్రాక్టీస్ చేయలేదైతే, రైట్? అందుకే మీ మీద డౌట్ వచ్చి మళ్ళీ నేను చెప్తున్నాను, రైట్? సో దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఏమొచ్చింది, యాడ్ అని బులియన్ రిటర్న్ చేస్తుంది కదా.
యాడ్ అనేది రిటర్న్ టైప్ ఏంటి? యాడ్ మెథడ్ రిటర్న్ టైప్. ఇప్పుడు ఈ యాడ్ మెథడ్ చూస్తే దీని రిటర్న్ టైప్ ఏంటి? బులియన్. అంటే ఎలిమెంట్ యాడ్ అయింది అనుకో అది రిటర్న్ ట్రూ అని చేస్తుంది. ఎలిమెంట్ ఇంకా యాడ్ అవ్వలేదు అనుకుంటే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో నేను ఫస్ట్ ఏం చేస్తా, 10 యాడ్ చేసా, యాడ్ అయింది కాబట్టి నాకు ట్రూ రిటర్న్ అయింది ఇక్కడ, రైట్. నెక్స్ట్ 10 చేసిన, ఇది డూప్లికేట్ కాబట్టి ఇది యాడ్ అవ్వదు కదా, ఇదేమొచ్చింది మనకు ఫాల్స్ రిటర్న్ అయింది. నెక్స్ట్ 20 పాస్ చేసా, 20 ఇస్ నాట్ ఏ డూప్లికేట్ ఎలిమెంట్, యాడ్ అయింది, ట్రూ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తా, 10 యాడ్ చేస్తా, 10 ఆల్రెడీ ఉంది సెట్లో, రైట్, ఫాల్స్ రిటర్న్ చేసింది. క్లియర్? ఎందుకు బులియన్ ఉంది యాడ్ అర్థమైందా? అంటే యాడ్ చేసేటప్పుడు ఆ ఎలిమెంట్ ఉంటే ట్రూ, ఆల్రెడీ ఉందనుకో ఫాల్స్ రిటర్న్ చేస్తుంది, న్యూ ఎలిమెంట్ అనుకో ట్రూ రిటర్న్ చేస్తుంది. దాన్ని బేస్ చేసుకొని యూ కెన్ కన్ఫర్మ్ ఇట్ వెదర్ ఇట్స్ యాడెడ్ ఇన్ ద సెట్ ఆర్ నాట్. క్లియర్? ఓకే, దిస్ ఈజ్ ఫస్ట్. సో సెట్లో ఎలిమెంట్స్ మనం ఎలా ఇటరేట్ చేయొచ్చు? సెట్, నాకు సెట్ ఉంది, సెట్లో ఐ వాంట్ టు ఇటరేట్. ఎలా చేయొచ్చు? సెట్ డాట్ కామన్ లూప్ ఏంటి? ఫర్ ఈచ్ ఉంటుంది కదా, ఫర్ ఈచ్ యూజ్ చేయొచ్చు. సింప్లెస్ట్ వే ఇస్ ఫర్ ఈచ్, రైట్. సెట్లో ఎలిమెంట్ కాబట్టి సెట్ ఎస్ అని తీసుకుంటున్నా, జస్ట్ 1 లైన్ ఉంది కాబట్టి ఐ డోంట్ నీడ్ టు రైట్ ఎనీథింగ్, జస్ట్ నేను సెట్లో వచ్చిన వాల్యూ ప్రింట్ చేసిన. సో దిస్ ఈజ్ విల్ ప్రింట్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ 20, 10, 30. ఇక్కడ ఇన్సర్షన్ ఆర్డర్ ఫాలో అయిందా చూడండి. ఫస్ట్ నేను ఏం ఇన్సర్షన్ చేశా, 10 చేశాను, తర్వాత ఏం చేశా, 10 చేయడానికి ట్రై చేశా, బట్ ఇట్స్ నాట్. బట్ నెక్స్ట్ ఏం చేశా, 20 ఇన్సర్ట్ చేశా, కానీ నాకు ఇక్కడ వచ్చిన ఆర్డర్ ఏంటి? 20, 10, 30. మనం అదే కదా డిస్కస్ చేసాము, సెట్ అనేది ఇన్సర్షన్ ఆర్డర్ ఫాలో అవుతాయా? నో ఆర్డర్. ఓకే, ఆ సెట్ ఏంటి? నో ఆర్డర్, ఆర్డర్ ఫాలో అవ్వదు. క్లియర్? సో ఇప్పుడు ఏంటి, ఇన్సర్ట్ చేసాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ వే. ఇంకో వేలో కూడా చేయొచ్చు. ఎలా చెప్పాను? కామన్ ఇటరేటర్ యూజ్ చేయొచ్చు. ఇటరేటర్ ఈజ్ అ కామన్ ఫర్ ఆల్ డేటా స్ట్రక్చర్స్ అని చెప్పాను కదా. ఇటరేటర్ యూజ్ చేసి వీ కెన్, ఓకే. సో ఇటరేటర్ ఇది రిటర్న్ చేస్తుంది. ఎలా ఇటరేట్ చేస్తాము? ఏదైనా ఒక వైల్ లూప్ యూజ్ చేసుకొని వైల్, ఓకే. సో దీంట్లోనే ఫర్ లూప్లో కూడా చేయొచ్చు, ఫర్ లూప్లో చేయాలనుకుంటే. ఓకే, వైల్లో ఏంటి, ఇట్ డాట్ హ్యాస్ నెక్స్ట్ ఉందనుకో, నెక్స్ట్ ఏం చేస్తాము, మనకు వచ్చే డేటా టైప్ ఏంటి, ఇంటీజర్ ఐ ఈజ్ ఈక్వల్ ఇట్ డాట్ నెక్స్ట్. నెక్స్ట్ మెథడ్ ఏం చేస్తుంది, కరెంట్ ఎలిమెంట్స్ రిటర్న్ చేసి నెక్స్ట్ ఎలిమెంట్కి కర్సర్ని మూవ్ చేస్తుంది. ఓకే, సిస్ అవుట్ ఐ ప్రింట్ చేస్తున్నాం, రైట్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వే టు print the elements, like this is second way, right? ఫస్ట్ వేలో 20, 10, 30 వచ్చింది, సెకండ్లో 20, 10, 30. సో ఇక్కడ ఆర్డర్ ఇన్సర్ట్ చేసేటప్పుడే అది ర్యాండమ్ ఇన్సర్ట్ చేసుకుంటుంది. వన్స్ ఇన్సర్ట్ అయినాక ఇక్కడ ఆర్డర్ సేమ్ వస్తుంది, ఎన్నిసార్లు లూప్ చేసినా సేమ్ ఆర్డరే వస్తుంది. ఓకే, క్లియరా? నెక్స్ట్ ఏంటి, దిస్ ఇస్ ద వన్ వే. అనదర్ వే ఏంటి, జావా 8లో మనం డిస్కస్ చేద్దాం. బస్ దిస్ ఇస్ అదర్ వే. ఫర్ లూప్తో చేయాలంటే ఎలా చేయొచ్చు, సింపుల్ ఫర్ లూప్తో. ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ 0తో స్టార్ట్ అవుతుంది, లెస్ ఐ లెస్ దెన్ set dot size, right? I place రైట్. ఇప్పుడు ప్రింట్ చేయాలంటే ఎలిమెంట్ ఏం చేయాలి, సాయి చెప్పు, ఓన్లీ సాయి. ఇప్పుడు నేను సెట్ని లూప్ చేస్తున్నా ఫర్ లూప్లో. ఇప్పుడు నాకు సెట్లో ఉన్న ఎలిమెంట్ ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి, ఇప్పుడు నేను ఇక్కడ ఏ వాల్యూ పెడితే సెట్లో నాకు 10, 20, 30 అని వస్తుంది, ఐ పెట్టాలి, రైట్. ఓకే, సో విల్ పుట్ ద ఐ పెడితే ఏమొస్తుంది, ఇండెక్స్ నెంబర్ వస్తుంది. లైక్ ఏమొచ్చిందట, 0, 1, 2 అని వచ్చింది. కానీ నాకు కావాల్సింది ఏంటి, 20, 10, 30 అని రావాలి. అప్పుడు రావాలంటే ఏం చేయాలి, సెట్ డాట్ గెట్ అనే మెథడ్ ఉందా సెట్లో? గెట్ మెథడ్ లేదు కదా.
వేరే ఏమైనా మెథడ్ ఉందా సెట్లో? గెట్ అనే మెథడ్ ఉందా? ఫెచ్ అనే మెథడ్ ఉందా? నో. టూ స్ట్రింగ్ ఇట్స్ నాట్ ఎ మెథడ్. అది అన్ని ఓల్డ్గా రిప్రజెంట్ చేయడానికి. బట్ ఐ వాంట్ టు గెట్ 1 by 1 అంతే కదా. మరి ఇక్కడ ఎలా చేస్తావు ఫర్ లూప్లో? సెట్. ఓకే, do you have any method? No method, right? No, we cannot do it. For loop, for each తోటి చేయొచ్చు. ఓకే, అర్థమవుతుందా? ఇక్కడ గెట్ ఇండెక్స్ గెట్ అనేది లేదు. అరే లిస్ట్లో అదే గెట్ అనేది ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, గెట్ అని చెప్పి ఇండెక్స్ పాస్ చేస్తున్నాం, వచ్చింది. బట్ ఇక్కడ సెట్లో గెట్ అనే మెథడ్ లేదు, సో వీ కెనాట్ యూజ్ ఇట్. బట్ ఫర్ ఈచ్ తోటి వీ కెన్ డూ ఇట్. లైక్ ఫర్ ఈచ్తో వీ ఆల్రెడీ చేశాను. దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ ఎ ఫర్ ఈచ్. ఓకే, దిస్ ఈజ్ న్యూ విత్ లాంబ్డా ఎక్స్ప్రెషన్. ఓకే, బట్ ఇది జావా 8లోకి వచ్చాక ఫర్ ఈచ్ దిస్. బిఫోర్ జావా 8 ఫర్ ఈచ్ ఎలా ఉండేది? ఫర్, సో మనకు వచ్చే టైప్ ఏంటి? ఇంటీజర్ ఎస్ ఆఫ్ ఫ్రమ్ ఎక్కడ? సెట్. లైక్ సెట్లో నుంచి వచ్చి, సో వీ కెన్ ప్రింట్ దట్. ఓకే, దీన్ని లాంబ్డా ఎక్స్ప్రెషన్ చేసి ఇలా క్లియర్గా రాసేసి లాంబ్డా ఎక్స్ప్రెషన్ జావా 8లో వచ్చాయి. ఓకే, క్లియరా? సో ఇది బిఫోర్ జావా 8 ఫర్ ఈచ్. అంటే ఇప్పుడు మనం ఒక సెట్ని తీసేసుకొని సెట్లో ఎలిమెంట్స్ యాడ్ చేసాం. ఫస్ట్ మనం ఏ సెట్ ఇంప్లిమెంటేషన్ చూస్తున్నాం? వీఆర్ సీయింగ్ asset implementation చూస్తున్నాం, రైట్? asset వీఆర్ యాడింగ్ ఎలిమెంట్స్. ఫస్ట్ ఎలిమెంట్ యాడ్ చేస్తాను, సెకండ్ సేమ్ ఎలిమెంట్ యాడ్ చేసినందుకు ఏమొచ్చింది? యాడ్ అనేది ఫాల్స్ అని రిటర్న్ చేసింది. ఎందుకు? సెట్స్ అలో చేయలేదు, రైట్? సో మనకు ఫాల్స్ వచ్చింది. నెక్స్ట్ 20 యాడ్ చేశాను, 30 యాడ్ చేశాను. తర్వాత 2 స్ట్రింగ్ చేస్తే ఏమొచ్చింది? నాకు జస్ట్ సెట్లో వాల్యూ ప్రింట్ అయ్యాయి. సో నేను సెట్ను లూప్ చేయాలంటే వీ కెన్ డూ విత్ ద ఫర్ ఈచ్. దిస్ ఈజ్ జావా 8 విత్ లాంబ్డా ఎక్స్ప్రెషన్. ఓకే, సింపుల్గా ఇలా చేయొచ్చు. ఓకే, లేదు ఐ వాంట్ టు డూ ఇట్ ఇన్ బోల్డర్ వే అంటే వీ కెన్ యూజ్ ద ఇటరేటర్ యూజ్ చేసి ఇటరేటర్లో యాజ్ నెక్స్ట్ అనే ఎలిమెంట్ ఉంటుంది. బై యూజింగ్ దోస్ 2 మెథడ్స్ వీ కెన్ ప్రింట్ ద ఎలిమెంట్స్ ఇన్ సెట్. సో ఫర్ ఈచ్లో చేయాలంటే వీ కెన్ డూ ఇట్ ఇన్ ద లిస్ట్లో. ఎందుకంటే ఎనీ లిస్ట్ తీసుకున్నా మీరు ఆ లిస్ట్లో ఏముంటుంది? గెట్ అనే మెథడ్ ఉంది. కానీ సెట్లో వీ డోంట్ హ్యావ్ ఎ గెట్ మెథడ్. ఇండెక్స్ బేస్డ్లో గెట్ చేసేది లేదు కాబట్టి we cannot print the elements with the for loop. Okay, కానీ we can do with the for each. This for each and this is same, but difference is this is after lambda expression. Okay, but this is before lambda expression, means this is before Java 8, this is after Java 8. Okay, that is the difference. So మనకి ఇక్కడ asset అనేది మనం what we discuss, asset అనేది no order. ఓకే, డూప్లికేట్స్ నాట్ అలౌడ్. ఓకే, మన యాసెట్ గురించి మాట్లాడుతున్నాం. మ్యాక్సిమం 1 null key తీసుకుంటుందంట. లెట్స్ ఐ ట్రై టు యాడ్ 1 null key ఇంటు ద యాసెట్. ఓకే, వెర్ ఈస్ ఎక్లిప్స్? ఓకే, లెట్స్ సే ఐ వాంట్ టు యాడ్ 1 null వాల్యూ. ఓకే, వీ కెన్ యాడ్ కదా, నల్ కదా. నేను తీసుకున్న డేటా టైప్ ఏంటి? జనరిక్ డేటా టైప్ వ్రాపర్ కదా. వీ కెన్ యాడ్ నల్, రైట్? ఐ యాడ్ 2 nulls. 2 nulls తీసుకునే ఛాన్స్ ఉందా? లేదు. 1 null అలో చేస్తుందా? ఓకే, సో ఐ గట్ 1 null. బట్ సీ ద ఆర్డర్ విల్ బి డిఫరెంట్ బికాస్ ఇట్ వోంట్ మెయింటైన్ ద ఇన్సర్షన్ ఆర్డర్. క్లియర్? అర్థమవుతుందా? ఇంటర్వ్యూలో డెఫినెట్గా అడుగుతారు ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఇవి కేర్ఫుల్గా వినండి. ఓకే, మాకు తెలుసులే అర్థమవుతుందని ఓవర్ కాన్ఫిడెంట్ ఉండద్దు.
చిన్న లాజిక్స్. ఓకే, నల్ ఓన్లీ నల్ వాల్యూ, వన్ నల్ వాల్యూని అలో చేసింది. ఇన్సర్షన్ ఆర్డర్ ఫాలో అవ్వట్లేదు. డూప్లికేట్స్ నాట్ అలౌడ్. రైట్, యాసెట్ గురించి అది. ఇంకేం డిస్కస్ చేయొచ్చు యాసెట్ గురించి? సింక్రనైజ్డ్. యాసెట్ ఈజ్ నాట్ సింక్రనైజ్డ్. రైట్, యాసెట్ ఇంప్లిమెంటేషన్ కనుక చూస్తే ఇందులో యాసెట్ మెథడ్స్ ఏ మెథడ్ తీసుకున్నా ఇట్స్ నాట్ సింక్రనైజ్డ్ మెథడ్స్. ఓకే, సింక్రనైజ్డ్ అనే కీవర్డే ఉండదు. ఓకే, సింక్రనైజ్డ్ అనే కీవర్డ్ ఉండదు. నిన్న వెక్టర్లో చూసాము, వెక్టర్లో ఏముంది? ఆల్ మెథడ్స్ ఆర్ సింక్రనైజ్డ్. రైట్, దానివల్ల వెక్టర్ ఏంటి? థ్రెడ్ సేఫ్. ఓకే, యా. సో ఇప్పుడు మనం ఏం చూసాము? యాసెట్ ఇంప్లిమెంటేషన్ చూసాం. సో ద ఫస్ట్ వేకి సెకండ్ వేకి డిఫరెన్స్ ఏంటంటే, నువ్వు ఫస్ట్ వేలో ఇక్కడ యాసెట్ ఇలా ఆబ్జెక్ట్ రిటర్న్ చేసావు, ఇలా క్రియేట్ చేసావు అనుకో. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద ఇంప్లిమెంటేషన్, ఓకే, ఇంప్లిమెంటేషన్ మీన్స్ ద implementation class object, it's not possible with first way because we are directly creating object to the child, right? Asset is a child class of set. But here if I want to change, not as I don't want asset, okay, if I want to change, simply I can come here and I'll change to the, let's say I'll go for what is linked as set. Okay, ఏ క్లాస్లో ఉంది, ఏ ప్యాకేజ్లో ఉంది? జావా యూటిల్స్. ఓకే, సో ఇది అన్యూజ్డ్ ఇంపోర్ట్ కాబట్టి అలా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూద్దాం ఈ ఆర్డర్కి డిఫరెన్స్ ఏంటి. సో okay, I'll keep here. So I hope now this is not required, right? Add keys. You are clear, right? What it will return if you try to add the duplicate elements? ఏం చేస్తుంది ఇది? Not allowed. Right? ఓకే, సో మీరు ఇప్పుడు ఇలా కోడ్ ఉంది, ఈ కోడ్ను ఫార్మాట్ చేయాలంటే ఆల్ కోడ్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఫార్మాట్ అని ఉందా, ఫార్మాట్ కంట్రోల్ షిఫ్ట్ F అనుకుంటా. ఓకే, ఆల్ సేమ్ లైన్స్లో వచ్చేసాయి. కంట్రోల్ షిఫ్ట్ F ఫార్మాట్ చేయడానికి. క్లియర్? ఇప్పుడు ఏం చేస్తున్నాం? వాట్ ఈజ్ లింక్డ్ యాసెట్ ఫస్ట్? ఓకే, విల్ సీ. ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ ఇయర్. ఓకే, సో ఫస్ట్ ఏం చేసింది? ఫస్ట్ నేను ఏం ప్రింట్ చేశాను? 10. ఫస్ట్ ఏం యాడ్ చేశాను? 10 యాడ్ చేశాను. సెకండ్ టైం 10 యాడ్ చేయడానికి ట్రై చేశాను, బట్ ఇట్స్ నాట్ అలౌడ్. ఓకే, డూప్లికేట్స్ ఈస్ నాట్ అలౌడ్ ఇన్ ద సెట్. నెక్స్ట్ ఏం చేసా? నల్ ఇన్సర్ట్ చేసా. ఎస్, 10 తర్వాత నల్లే ప్రింట్ అయింది ఇక్కడ, రైట్? సో నెక్స్ట్ 20 యాడ్ చేసా, 30 యాడ్ చేసా. ఇట్స్ ఫాలోడ్ ద ఇన్సర్షన్ ఆర్డర్, రైట్? ఇంతకుముందు యాసెట్ ఇట్స్ నాట్ ఫాలోడ్ ద ఇన్సర్షన్ ఆర్డర్. ఓకే, సో నేను చేసా ఫర్ ఈచ్ తోటి ప్రింట్ చేశాను సింపుల్గా. సేమ్ ఇదే మారలేదు, జస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ ఎక్సెప్ట్ ద ఇంప్లిమెంటేషన్. ఓకే, బట్ ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటి? యాసెట్ ఈజ్ ఫాలోడ్ ద, యాసెట్ డజంట్ ఫాలో ద ఆర్డర్, లింక్డ్ యాసెట్ ఈజ్ ఫాలోడ్ ద ఇన్సర్షన్ ఆర్డర్. ఓకే, క్లియర్? సో డిఫరెన్స్ ఏంటి? మనం అదే తీసుకున్నాం కదా. లింక్డ్ యాసెట్ ఏంటి? నాట్ అలౌడ్, డూప్లికేట్స్ నాట్ అలౌడ్. ఓకే, మ్యాక్సిమం 1 నల్కి ఎలిమెంట్స్ అలౌ చేసింది, రైట్? నెక్స్ట్ ఏంటి? ఇన్సర్షన్ ఆర్డర్ని ఫాలో అవుతుంది. ఓకే, నాట్ సింక్రనైజ్డ్. సో యాసెట్లో కూడా, లింక్డ్ యాసెట్లో కూడా మెథడ్స్ నాట్ సింక్రనైజ్డ్. సో లింక్డ్ యాసెట్ ఏంటి? ఇన్సర్షన్ అనేది 0, 1 పర్ఫార్మెన్స్. ఓకే, రిమూవల్కి ఆర్డర్ ఆఫ్ 1, 0, 1 కదా, ఆర్డర్ ఆఫ్ 1. రిమూవల్కి కూడా ఆర్డర్ ఆఫ్ 1, కానీ రిట్రీవల్కి కూడా ఆర్డర్ ఆఫ్ 1. లింక్డ్ యాసెట్ ఈజ్ ద బెటర్ వన్. ఓకే, సో బట్ ట్రీ సెట్ గురించి అవసరం లేదు, నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ లింక్డ్ యాసెట్? వెన్ వీ యూజ్ ఇట్ వెన్ యూ వాంట్ టు ఓన్లీ యూనిక్ ఎలిమెంట్స్ ఇన్ ద ఇన్సర్షన్ ఆర్డర్. యూనిక్ ఎలిమెంట్స్ అయి ఉండాలి, ఇన్సర్షన్ ఆర్డర్లో ఉండాలి. ఓకే,
బట్ యూనిక్ ఎలిమెంట్స్ అవసరం లేదు, ఐ వాంట్ ద ఇన్సర్షన్ ఆర్డర్ అని అంటే దేనికి వెళ్ళిపోవచ్చు. ఐ డోంట్ వాంట్ యూనిక్ ఎలిమెంట్స్ బట్ ఐ వాంట్ టు ప్రింట్, ఐ వాంట్ టు ఇన్సర్షన్ ఆర్డర్, ఐ వాంట్ టు ప్రింట్ ఇన్ ఇన్సర్షన్ ఆర్డర్. Linked list. Not only linked list, array list also, right? Array list also follow the same vector also. Okay? But the difference enti, when you want unique, you go for the set. Clear? Next we go for the tree set. Tree set implementation different untadi. Okay? So adenti. So just tree set. Clear? Which is there in the util package. సో లెట్స్ సే ఫస్ట్ నేను ఏం చెప్పాను, ట్రీ సెట్లో కనుక మనం ఎలిమెంట్స్ యాడ్ చేసేటప్పుడు ఇఫ్ యూ డజంట్ ప్రొవైడ్ కంపారేటర్, స్పెసిఫిక్ ఆర్డర్ని కనుక ప్రొవైడ్ చేయకపోతే ఇట్ విల్ గివ్ ద న్యాచురల్ ఆర్డర్ అని చెప్పాను. సో ఇఫ్ ఇట్ ఇస్ అ నెంబర్ ఇట్ విల్ గివ్ 1 to ascending order. Okay? If it is alphabet it will go to the dictionary order. Okay? Let's see, నేనేం ఆర్డర్ మెన్షన్ చేయలేదు. ఓకే, it will take its own decision and based upon the data type. Okay, what did it say? Non-point exception. ఓకే, ఎక్కడ వస్తుంది ఎర్రర్? మనం క్రియేట్ చేసిన సెట్ డెమో క్లాస్లో 19 లైన్ దగ్గర ఎర్రర్ వస్తుంది. 19 లైన్ ఎక్కడ? when we are trying to add the null saying null point exception, because మనం చెప్పాం కదా ట్రీ సెట్ డజంట్ అలో ద నల్స్. మనం ఇక్కడ చదువుకునేటప్పుడు క్లియర్గా చదువుకున్నాం. ఇక్కడ ఏం చెప్పాము, ట్రీ సెట్ నల్స్లో డజంట్ అలో ఈవెన్ ఏ సింగిల్ నల్ ఎలిమెంట్. ఓకే, ట్రీ సెట్ అనేది నల్ ఎలిమెంట్స్ని అలో చేయదు. క్లియర్? సో నువ్వు యాడ్ చేయడానికి వెళ్తే ఫస్ట్ లైన్ 19లోనే వచ్చింది, 920 దగ్గరికి వెళ్ళినా నువ్వు దీని కమెంట్లో పెట్టినా ఏం చేస్తుంది, నెక్స్ట్ లైన్లో సేమ్ అదే ఎర్రర్ ఇచ్చేస్తుంది. రైట్? నల్ పాయింట్ ఎక్సెప్షన్ అట్ లైన్ నెంబర్ 20. క్లియర్? సో డిఫరెన్స్ ఏంటి అర్థమైపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు ప్రింట్ చేసింది. సో ఇక్కడ నేను ఏం చేశాను, 10 ఇచ్చాను. ఓకే, డూప్లికేట్స్ ఏమి ఇవ్వట్లేదు, 10, 20, 30 ఇచ్చాను. బట్ నేనేం చేస్తా, ఆర్డర్ చేంజ్ చేస్తాను. ఐ ఇక్కడ అసెండింగ్ ఆర్డర్లో యాడ్ చేసాను కదా, జస్ట్ ఐ చేంజ్ ద ఆర్డర్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తా, 10, 30, 20 చేశాను. ఇప్పుడు ఏం చేస్తుంది, అది ఆటోమేటిక్గా మన ఆర్డర్ని ఇచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చింది, 10, 20, 30. నేనేం ఆర్డర్ మెన్షన్ చేయలేదు, బట్ ఇక్కడ ఆర్డర్ ఇచ్చింది. మరి సో what is the use అంటే ఇప్పుడు కంపారేటర్ యూజ్ ఏంటి? ఓకే, డి యూ గెట్ ఇట్? ఇట్స్ నెంబర్ అనుకో, ఆటోమేటిక్గా ఇట్స్ న్యాచురల్ ఆర్డర్ ఇచ్చేస్తుంది. అదే స్ట్రింగ్ అనుకో, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇచ్చేస్తుంది. దాన్ని మీరు ఏం టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఇట్ విల్ గివ్. ఓకే, 100% షూర్ అండ్ దట్. బట్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కంపారేటర్? కంపారేటర్ ఎందుకు? కంపారేటర్ పెట్టి మనం స్పెసిఫిక్ ఆర్డర్ను చూపించుకొని ఇక్కడ చదువుకున్నాం. రైట్? సో ట్రీ సెట్ ఏం చేస్తుంది, coming to, so elements are placed according to supplied comparator or in natural order if not comparator is supplied. అంటే కంపారేటర్ని కనుక మనం సప్లై చేయకపోతే అది న్యాచురల్ ఆర్డర్లో ఇస్తుంది, కానీ కంపారేటర్ని కనుక మనం ప్లేస్ చేసినప్పుడు మనం స్పెసిఫిక్ ఆర్డర్లో చేయొచ్చు అంటుంది. అంటే వాట్ ఈస్ ద యూజ్? కెన్ యూ గెస్ వెన్ వీ యూజ్ ద కంపారేటర్? వెన్ వీ యూజ్ కంపారేటర్, జస్ట్ థింక్ ఆఫ్ ఇట్. సో సెట్లో నేను ఆల్వేస్ వ్రాపర్ క్లాసెస్ ఏమో పెట్టుకుంటానా డేటా టైప్? ఐ కెన్ యాడ్ మై కస్టమ్ క్లాస్ ఆల్సో, లైక్ ఎంప్లాయీ క్లాస్, పర్సనల్ పేరెంట్ క్లాస్, సంథింగ్ వాట్ ఎవర్, పర్సన్ క్లాస్, అకౌంట్ క్లాస్, ఆ క్లాస్ టైప్ కూడా పెట్టుకోవచ్చు. బట్ ఆ క్లాస్లో ఐ హ్యావ్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్, నెంబర్ ఆఫ్ వాట్స్ ప్రాపర్టీస్, లైక్ నేమ్, ఏజ్, శాలరీ, లైక్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. నేను అప్పుడు ఎంప్లాయీస్ని కనుక బేస్డ్ ఆన్ ద శాలరీతో చేయాలనుకో, అది స్పెసిఫిక్ ఆర్డర్. ఓకే, ఎంప్లాయీని యాడ్ చేసిన, బట్ ఎంప్లాయీలో ఉన్న శాలరీ బేస్తో నాకు ఆర్డర్ కావాలి, అప్పుడు కంపారేటర్ యూజ్ చేస్తాం. లేదు, ఎంప్లాయీలో ఎంప్లాయీ ఆబ్జెక్ట్లో ఉన్న నేమ్ బేస్తో రావాలి, అప్పుడు నేమ్ కంపారేటర్ యూజ్ చేస్తాం. ఓకే,
ఇలా ఈ డిఫరెంట్ అంటే ఒక ప్రాపర్టీ బేస్డ్ ఒక క్లాస్ ఉండి కస్టమైజ్డ్ క్లాస్ ఉండి ఆ కస్టమ్ క్లాస్లో ఒక ప్రాపర్టీ బేస్డ్ తోటి మనకు ఆర్డర్ కావాలి. లైక్ హూ ఆర్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ వాళ్ళు ఫస్ట్ రావాలి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో, లేదా మ్యాక్సిమం శాలరీ ఉన్నవాళ్ళు ఫస్ట్ రావాలి, మ్యాక్స్ శాలరీ నుండి మిన్ శాలరీ రావాలి, లేదా మిన్ శాలరీ నుండి మ్యాక్స్ శాలరీ రావాలి. అలాంటి కేసులో మనం కంపారేటివ్ రీడ్ చేద్దాం. ఎగ్జాంపుల్ చూద్దాం ఎలా చేయాలని. ఓకే, ఫస్ట్ దీనికి ఏంటి, మనం కస్టమ్ క్లాస్ని క్రియేట్ చేయాలి. సో ఐ విల్ టేక్ వన్ సింపుల్ క్లాస్, దట్ ఈస్ పర్సన్ అనే క్లాస్ తీసుకుంటున్నాను. ఓకే, ఇచ్చిన ఎగ్జాంపుల్లో ఐ విల్ టేక్ పర్సన్. ఓకే, సో ఈ పర్సన్లో ప్రాపర్టీస్ ఏంటి, జస్ట్ ఐ విల్ టేక్ టూ ప్రాపర్టీస్ ఓన్లీ. ఓకే, ఫస్ట్ ఏంటి, ప్రైవేట్ స్ట్రింగ్ నేమ్. ఓకే, నెక్స్ట్ ప్రైవేట్ స్ట్రింగ్ పర్సన్కి శాలరీ ఉండదు. ఓకే, ఎంప్లాయీ అన్నప్పుడు ఓకే అందరు పర్సన్స్కి శాలరీ ఉంటుందా, అన్ఎంప్లాయీ సెల్స్ ఉంటారు కదా. ఓకే, సో ఏజ్ జస్ట్ వన్ ఇంటీజర్ టైపు, వన్ ఈజ్ స్ట్రింగ్ టైప్, రైట్. ఇక్కడ మనకు లాంగ్ బ్యాక్ లేదు కాబట్టి వీ షుడ్ హ్యావ్ ద సెటర్స్ అండ్ గెటర్స్. ఓకే, సెట్ చేయాలి గెట్ చేయాలన్నా వీ షుడ్ హ్యావ్ ద వేరీ జనరేటర్ ఈ సోర్స్ ఓకే. ఓకే, దీంతో పాటు ఐ వాంట్ టు జనరేట్ కన్స్ట్రక్టర్ ఆల్సో. ఓకే, ఎందుకంటే నేను కన్స్ట్రక్టర్లోనే ఎలిమెంట్స్ యాడ్ చేస్తాను. వేర్ ఇస్ కన్స్ట్రక్టర్. ఓకే, క్లియరా. ఏం చేస్తున్నా, ఐ విల్ గో హియర్ టు సెట్ డెమో. ఇక్కడ నేను ఇంటీజర్ టైప్ చేసా, రైట్. ఐ విల్ రిమూవ్ దిస్. ఓకే, భర్తీ చేసుకుందని చేసుకోండి. ఇప్పుడేంటి, ఐ విల్ రిమూవ్ ఎంటైర్ కోడ్, ద ఇంప్లిమెంటేషన్ ఆల్సో. ఓకే, సో ఇక్కడ నా టైప్ ఏంటి ఇప్పుడు, ఎస్ పర్సన్, రైట్ పర్సన్. తర్వాత ఏం చేస్తాను నేను, సో ఇక్కడ చేసేటప్పుడు ఫస్ట్ నేను ఇంకొక క్లాస్ క్రియేట్ చేయాలి. ఓకే, ఆ క్లాస్ ఏం చేస్తుందంటే విచ్ డిసైడ్ ద ఆర్డర్, కంపారేటర్ ఆర్డర్ని డిసైడ్ చేస్తుంది. సో దానికోసం మనం ఒక సెపరేట్ క్లాస్ క్రియేట్ చేయాలి. ఓకే, ఆ క్లాస్ ఏంటనంటే ఓకే ఐమ్ టేకింగ్ దిస్ క్లాస్. ఓకే, బేసికల్గా ఎలా పెడతారంటే ఏ క్లాస్ని ఏ ప్రాపర్టీ తోటి, పర్సన్ ఏజ్ కంపారేటర్. ఓకే, దిస్ ఈజ్ స్టాండర్డ్స్. ఓకే, అంటే మనం దీన్ని చూడడానికి ఏం చేస్తున్నాం, పర్సన్ అనే క్లాస్లో ఏజ్ నేమ్ తోటి ఆర్డర్ని కంపారేటర్కి ఆర్డర్ ఇచ్చేస్తున్నాం ఐడెంటిఫై చేయడానికి. పర్సన్ ఏజ్ కంపారేటర్. సో ఫస్ట్ ఏంటంటే విచ్ ఇట్ షుడ్ ఇంప్లిమెంట్స్ వన్ మెయిన్ క్లాస్. అది ఇంప్లిమెంట్స్ కదా, క్లాస్ ఇంప్లిమెంట్స్ కంపారేటర్ అనే ఒక క్లాస్ ఉంటుంది. ఓకే, కంపారబుల్ ఉంది, కంపారేటర్ కావాలి. కంపారేటర్ ఎక్కడ వస్తుంది మనకు, జావా యూటిల్స్ ప్యాకేజ్. సో ఇది చేయగానే ఏమంటుందంటే ఈ కంపారేటర్లో ఇది టైప్ అడుగుతుంది, జనరిక్ టైప్ అడుగుతుంది. నువ్వు దేని చేస్తున్నావు, దేని కంపారేట్ చేస్తున్నావు అంటే దీనికి మనకి ఏం ప్రొవైడ్ చేయాలి ఇప్పుడు, ఏజ్ కాదు క్లాస్ ప్రొవైడ్ చేయాలి. దీనికి జనరిక్ టైప్ పర్సన్. ఓకే, నీకు పర్సన్ని లో ఉన్న ప్రాపర్టీస్ని ఇలా మల్టిపుల్ నేను కూడా చేసుకోవచ్చు. ఓకే, పర్సన్ పాస్ చేస్తున్నా, ఇప్పుడు ఏం చేస్తున్నా ఇలా అంటే దీంట్లో ఒక మెథడ్ ఉంటుంది. ఏంటి, అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఒకటి ఉంటుంది. ఏంటది, కంపేర్ అని ఒక సింగిల్ మెథడ్ ఉంటుంది. ఓకే, కంపేర్. సో ఈ కంపేర్ మెథడ్ ఏంటి, నువ్వు ఏదైతే జనరిక్ పాస్ చేసావో పర్సన్ 1 పర్సన్ 2 అంటే 2 పర్సన్ ఆబ్జెక్ట్స్ తీసేసుకొని అందులో ఏజ్ ఏది ఉందో దాన్ని ఆర్డర్లో ఇది రిటర్న్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఇది ఇంటీజర్ ఏం చేస్తుంది అనేది మీరు ఒకసారి
ఒక 100 ఆబ్జెక్ట్స్ ఇచ్చేసి దీన్ని ప్రింట్ చేస్తూ చూడండి. ఏది బేస్డ్ అప్ ఆన్ ద ఆల్ఫాబెట్ నేమ్ అనుకో, ఏది ఆల్ఫాబెట్ ఆస్కీ వాల్యూ ఏది బెటర్ ఉంటే 1 -1 0 లాగా ఇచ్చేస్తూ రిటర్న్ చేస్తుంటుంది. దాని బేస్ తోటి ఇది సార్ట్ ఆర్డర్ని మార్చేసుకుంటుంది. ఇవన్నీ మీరు ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్. మీరు ఇది మర్చిపోండి. ఫస్ట్ ఇది ఎలా అవుతుందో చూడండి. జస్ట్ నేను ఏం చేయాలి ఇప్పుడు, ఐ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ద అబ్స్ట్రాక్ట్ మెథడ్, దట్ ఈస్ కంపారేటర్. సో ఈ కంపారేటర్ దగ్గర నేను ఏం చేయాలి, ఇక్కడ దిస్ ఈజ్ మై ఛాలెంజ్. ఓకే, ఇక్కడ ఇప్పుడు నేను ఈ రిటర్న్ చేసే వాల్యూ 1 రిటర్న్ చేశాను అనుకో, ఏమవుతుందంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ ఫస్ట్ వస్తుంది. ఓకే, -1 రిటర్న్ చేశాను అనుకో, సెకండ్ ఆబ్జెక్ట్ ఫస్ట్ వస్తుంది. 0 రిటర్న్ చేశాను అనుకో, బోత్ ఆర్ ఈక్వల్ కానీ అది ట్రీట్ చేస్తుంది. ఓకే, అంటే మనం ఇక్కడ రిటర్న్ చేసే ఎలిమెంట్స్ అనేది ఇక్కడ కంపారిజన్ చేసి దాన్ని బేస్ చేసుకొని రిటర్న్ చేయాలి. సో ఇప్పుడు సింపుల్గా ఇక్కడ చూస్తే ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇంటీజర్ని కంపేర్ చేస్తున్నాడు. ఓకే, సింపుల్గా అంటే కంపేర్ అనే మెథడ్ ఉంది, ఇలా చేసుకోవచ్చు. కానీ ఇది చాలా సింపుల్గా మీకు అర్థం కాదు, ఇలా చేస్తే సింపుల్గా అర్థం కాదు. ఓకే, ఇలా చేయొచ్చు. P1 కాదు కదా ఇక్కడ, పర్సన్ కాదు, ఆబ్జెక్ట్ ఫ్రెండ్స్. ఓకే, గెట్ ఏజ్, ఇక్కడ మెథడ్ ఏమన్నా గెట్ ఏజ్. ఓకే, ఇది గెట్ ఏజ్. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని చేయొచ్చు. ఓకే, కానీ ఇది ఏం చేస్తుంది, ఇంటూ కంపేర్ ఏంటి, ఇంకో సపరేట్ మెథడ్. వీడికి వెళ్ళి ఇంటీజర్ కంపారేటర్లోకి వెళ్తే సమ్ ఏదో లాజిక్ చేస్తుంది ఇక్కడ. లైక్ ఎక్స్ లెస్ దెన్ వై అయితే ఇట్స్ రిటర్నింగ్ -1, ఎక్స్ ఈక్వల్ టు వై అయితే 0, సంథింగ్ ఏదో కంపారేటర్తో చేస్తుంది. ఈ లాజిక్ ఆల్రెడీ ఉంది. లేదు, నేను నా ఓన్ ఇంప్లిమెంట్ చేస్తుంది, నాకు ఇది అర్థం కావట్లేదు. ఓకే, ఇక్కడ ఎక్స్ అంటే ఫస్ట్ ఎలిమెంట్, వై అంటే సెకండ్, అదొకటి అర్థమవుతుంది. నాకు ఏం అర్థం అవుతుంది, ఫస్ట్ మనం ఇది ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. ఓకే, తర్వాత నేను దాన్ని ఎలా మార్చాలో చెప్తాను. ఓకే, ఇప్పుడు పర్సన్ ఉన్నాడు, కంపారేటర్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, సెట్ డెమోలో ఫస్ట్ నువ్వు ఆబ్జెక్ట్ డిఫైన్ చేసేటప్పుడే ఇక్కడ ఆ కంపారేటర్ నేమ్ పాస్ చేయాలి. ఓకే, ఇక్కడ ఆబ్జెక్ట్ రిటర్న్ చేసేటప్పుడు ఇది ఒక న్యూ, ఇదివరకు మనం ఈ స్టెప్ చేయలేదు కదా, యాజ్ సెట్ కానీ లింక్డ్ యాజ్ సెట్ కానీ. ఇప్పుడు మనం చేసేటప్పుడే ఇక్కడ కన్స్ట్రక్టర్ లోపల మనం పర్సన్ ఏజ్ కంపారేటర్ అంటే ఈ క్లాస్ ఇన్స్టాన్స్ని మనం పాస్ చేస్తున్నాం. రైట్, క్లియరా? సో ఇప్పుడు ఏం చేస్తాము, సెట్ డాట్ యాడ్, అంతే. ఏం యాడ్ చేయాలి, ఏమి ఆబ్జెక్ట్ని యాడ్ చేయాలి, నీకు డిఫరెన్స్ లేకుండా డైరెక్ట్ పర్సన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు కదా. పర్సన్ నాకు ఆల్రెడీ అందులో కన్స్ట్రక్టర్ ఉంది. ఫస్ట్ ఏంటి, సాయి ఏజ్. ఓకే, నెక్స్ట్ సెట్ యాడ్ పర్సన్. అర్థమవుతుందా, ఈ పర్సన్ ఏం చేస్తున్నాను అంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దానికి వేరియబుల్ చేసి మళ్ళీ అసైన్ చేసే బదులు సింగిల్ స్టెప్లో డైరెక్ట్లీ ఐఎమ్ యాడింగ్ పర్సన్ ఆబ్జెక్ట్. క్లియరా? షార్ట్ కట్ అన్నట్టు. అర్థం కాకుండా ఎక్స్ట్రా స్టెప్స్ రాస్తా, ఈ స్టెప్స్ అర్థం కాలేదు సార్ నాకంటే చెప్పండి క్లియర్గా. ఓకే, ఓకే, 2 ఎలిమెంట్స్ యాడ్ చేశా. లెట్ యాడ్ 2 more. ఓకే, సో ఎలిమెంట్స్ యాడ్ చేసాం. నెక్స్ట్ ఏంటి, ఐ వాంట్ టు ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి, sysout, or we can do directly sysout పెట్టుకుంటే ఏం చేస్తా, set dot for each. ఓకే, ఓకే, ఇక్కడ ఏంటి, ఇక్కడ వచ్చే ఆబ్జెక్ట్ ఏంటి, ఇదివరకు డైరెక్ట్ స్ట్రింగ్ ఇంటీజర్స్ వచ్చాయి, కానీ ఇక్కడ మనకి ఏమొస్తుంది, పర్సన్ ఆబ్జెక్ట్ వస్తుంది. రైట్, దిస్ ఈజ్ పర్సన్ ఆబ్జెక్ట్. ఓకే, ఈచ్ పర్సన్ ఆబ్జెక్ట్ వస్తుంది. నువ్వేం చేయాలి, పర్సన్ డాట్ టు స్ట్రింగ్ అంటున్నా ఇక్కడ నేను అనొచ్చు కదా, పర్సన్ ఈజ్ ఆబ్జెక్ట్, పర్సన్ టు స్ట్రింగ్ ఉంటుంది. క్లియర్? అర్థమైందా? ఎనీ డౌట్? సౌమ్య, యు ఆర్ నాట్ స్పీకింగ్. అర్థమైందా? ఏంటి నీ డౌట్ ఏంటి? అక్కడ న్యూ పర్సన్ ఏంది ఎలా తీసుకున్నాను, పర్సనేజ్ కంపారేటర్ ఏంటని డౌట్ ఉందా? సాయి, డౌటా? ఎక్కడ డౌట్? ఇది క్లియర్, ఇది అర్థం కాకపోతే మ్యాథ్స్ అర్థం కాదు. నీకేది అర్థం కాలేదు చెప్తాను.
సో సెట్స్ ఇది వరకు కామన్గా రాసాం. ఏంటి యాజ్ సెట్కి ట్రీ లింక్డ్ యాజ్ సెట్కి సేమ్, కానీ ఇక్కడ ట్రీ సెట్కి వచ్చేసరికి ఒక్కొక్క ఎక్స్ట్రా క్లాస్ తీసుకున్నాం. ఓకే, ఎందుకు? ఇప్పుడు నేను ఐ వాంట్ టు గివ్ సమ్ స్పెసిఫిక్ ఆర్డర్ ఏంటి? నాకు ఇక్కడ పర్సన్ అనే క్లాస్ ఉన్నాడు, పర్సన్ అనే ఆబ్జెక్ట్స్ నేను సెట్కి యాడ్ చేస్తున్నా, కానీ పర్సన్ యాడ్ చేసేటప్పుడు వాని ఏజ్ బేస్తో యాడ్ చేయాలి. ఏజ్ని అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ ఆబ్జెక్ట్స్ని యాడ్ చేయాలి అనుకున్నా. దానికోసం ఏం చేశాను నేను? పర్సన్ ఏజ్ కంపారేటర్ని క్రియేట్ చేశాను. దాని ఆబ్జెక్ట్ జస్ట్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ డమ్మీ రిఫరెన్స్ పాస్ చేసా ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏమవుతుంది? అసలు దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసాము పర్సన్ కంపారేటర్ని? ఫస్ట్ పర్సన్ ఏజ్ కంపారేటర్ చేయాలంటే ఫస్ట్ నువ్వు కంపారేటర్ అనే క్లాస్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే కంపారేటర్ అంటున్నాం కదా, ఇది కాదు, దీని మీద నేర్చుకోవచ్చు మనం. ఓకే, కానీ దిస్ ఈజ్ ఇంపార్టెంట్, ఎందుకంటే వీ నీడ్ టు ఇంప్లిమెంట్ ద కంపేర్ మెథడ్. సో కంపారేటర్ యాడ్ చేసేటప్పుడు దాని జనరిక్ టైప్ అంటే అడుగుతుంది, అంటే నువ్వు ఏ క్లాస్ మీద అప్లై చేస్తావు. ఎస్, పర్సన్ క్లాస్ని పర్సన్ అనే ఆబ్జెక్ట్ని నేను స్టార్ట్ చేయాలి కదా, ఆ పర్సన్ క్లాస్ ఇచ్చా. తర్వాత ఇక్కడ సమ్ లాజిక్ ఉంది, ఈ లాజిక్ ఏంటి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ ఫర్గెట్ ఒకటి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుంది ఈ మెథడ్? 2 ఎంప్లాయీస్ ఆబ్జెక్ట్స్ తీసేసుకొని ఎవరి ఏజ్ తక్కువ ఉంటే వాడిని ముందుకు పంపించేస్తుంది, నెక్స్ట్ ఏజ్ వాడిని సెకండ్ పంపించేస్తుంది. జస్ట్ రిమెంబర్ దిస్. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ ఏం చేశాను నేను? సో నెక్స్ట్ జస్ట్ ఇదేం చేశానంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇలా చేయొచ్చు. ఫస్ట్ పర్సన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, రైట్? పర్సన్ మనం ఇంతే కదా పర్సన్ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం? దిస్ ఈజ్ రైట్ పర్సన్. ఇది క్లియరా? ఎందుకంటే నాకు పర్సన్ అనే క్లాస్లో నాకు ఇక్కడ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ ఉంది, నేమ్ తీసుకుంటుంది, ఏజ్ తీసుకుని పర్సన్ ఆబ్జెక్ట్ బిల్డ్ చేయొచ్చు. సేమ్ వే నేను అదే యూజ్ చేస్తాను ఇక్కడ. పర్సన్ టూ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ తీసేసుకుని పర్సన్ ఆబ్జెక్ట్ని బిల్డ్ చేశాను. తర్వాత ఏం చేస్తున్నా స్టెప్లో ఈ పర్సన్ ఆబ్జెక్ట్ని తీసేసుకొని, యాక్చువల్లీ ఈ సెట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? పర్సన్ ఆబ్జెక్ట్సే కదా, సో ఈ పర్సన్ ఆబ్జెక్ట్స్ని నేను ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ ఎక్స్ట్రా స్టెప్ ఎందుకు? ఇక్కడే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దీనికి అసైన్ చేశా, అంటే మెమరీ అసైన్ చేస్తున్నాను ఈ వేరియబుల్కి. మళ్ళీ ఇక్కడ నేను క్లోజ్ చేయలేదు, వేర్ అన్నెసరీ వేస్టింగ్ ద మెమరీ, రైట్? సో నేను ఏం చేశాను? ఐ డోంట్ వాంట్ టు అసైన్ టు ఎనీ వేరియబుల్. ఓకే, జస్ట్ నేను ఈ పార్ట్ కట్ చేసి ఇక్కడ పెట్టేస్తున్నాను అంతే. సో ఐ డోంట్ వాంట్ దిస్. సెమీకోలన్ ఎక్స్ట్రా వచ్చింది, అయిపోయిందా? ఆబ్జెక్ట్ రిఫరెన్స్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్ నేను ఆబ్జెక్ట్ని ఇక్కడ క్రియేట్ చేశాను. డైరెక్ట్ ఆబ్జెక్ట్ని సెట్లో పెట్టేశాను. క్లియరా? ఇక్కడ ఏమైనా డౌటా? క్లియర్ కదా? ఇప్పుడు పర్సన్ ఏజ్ కంపారేటర్ అంటే ఏంటో అర్థమైంది. తర్వాత పర్సన్ ఆబ్జెక్ట్ని ఎలా యాడ్ చేశాను. ఓకే, ఇప్పుడు ప్రింట్ చేసి చూద్దాం. ఇప్పుడు ప్రింట్ చేస్తే ఏం రావాలి? నేనేం చెప్పాను? ఏజ్ తోటి ఏజ్ ఆర్డర్తో రావాలన్నాను. ఇప్పుడు నేను ఎన్ని ఆబ్జెక్ట్స్ యాడ్ చేశాను? ఇక్కడ 4 ఆబ్జెక్ట్స్ యాడ్ చేశాను. కానీ మనం ఏం చెప్పాను? ఏజ్ బేస్డ్తో నాకు ఇవ్వమని చెప్తే ఇప్పుడు ఎలా వస్తాయి ఆబ్జెక్ట్ ప్రింట్స్ అయ్యి? ఎలా వస్తాయి ఆర్డర్ చెప్పండి. అంటే ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ? ఫస్ట్ అర్జున్ వస్తాడు, తర్వాత శివ, సాయి, కృష్ణ, అదే రావాలి కదా. సో సరే, 2 స్ట్రింగ్స్ మనం ఇంప్లిమెంట్ చేయలేదు పర్సన్ ఆబ్జెక్ట్లో. వీ షుడ్ ఇంప్లిమెంట్ ద 2 స్ట్రింగ్. ఓకే, అది డిఫాల్ట్ అక్కడ నుండి తీసేసుకుంటుంది. ఫస్ట్ వీ షుడ్ ఇంప్లిమెంట్ ద 2 స్ట్రింగ్. ఓకే, బై డిఫాల్ట్ ఆబ్జెక్ట్ క్లాస్ నుంచి వస్తుంది. 2 స్ట్రింగ్స్ మనం ఇంప్లిమెంట్ చెబితే జస్ట్ అది ఆబ్జెక్ట్ డిఫరెన్స్ ప్రింట్ చేస్తుంది అంతే. ఓకే, సో ఇప్పుడు రన్ చేస్తాం. ఫస్ట్ అర్జున్ వచ్చాడు, ఏజ్ 18, ఏజ్ 24, 32, 50. మరి నేను ఇక్కడ పెట్టిన ఆర్డర్ మాత్రం డిఫరెంట్లో యాడ్ చేశాను. బట్ ఇట్స్ నాట్ ఫాలోయింగ్ ద ఇన్సర్షన్ ఆర్డర్ అండ్ ఇట్స్ నాట్ ఈవెన్ ఇట్స్ ఫాలోయింగ్ ఆర్డర్, బట్ దట్స్ నాట్ ఎ ఇన్సర్షన్ ఆర్డర్. That order is depends on the person age comparator. Okay, clear? So okay, ఇప్పుడు ఈ పర్సన్ ఏజ్ కంపారేటర్ ఏంటి? ఓకే, వీటికి వెళ్ళి చూస్తే ఇట్లా చేశారు. ఇది ఇంటీజర్ కంపారేటర్ కాబట్టి ఇలా చేశారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇది మీకు ఈ లైన్ అర్థం కావట్లేదు కదా. సో దీన్ని ఏం చేస్తాను? దీన్ని ఇక్కడ పెట్టేస్తాను. ఓకే, నేనేం చేయొచ్చానంటే ఇప్పుడు ఏంటి? ఇఫ్ ఓకే P1 అంటే P1 ఆబ్జెక్ట్లో ఉన్న గెట్ ఏజ్, రైట్? గెట్ ఏజ్ ఈజ్ లెస్ దెన్ P2 అంటే నెక్స్ట్ ఆబ్జెక్ట్ కదా. నెక్స్ట్ ఆబ్జెక్ట్ డాట్ గెట్ ఏజ్ అంటే P1 ఒక ఏజ్,
P2 కన్నా తక్కువ ఉంటే జస్ట్ రిటర్న్ 1, ఎందుకంటే ఇట్ ఇస్ 1 ఇంటీజరే తీసుకుంటే కదా, రిటర్న్ 1. ఓకే, ఎల్స్ ఇక్కడ ఇఫ్ రాయద్దు, ఎందుకంటే ఓన్లీ 1 కండిషన్ ఈజ్ పాసిబుల్ కదా. ఓకే, ఎఫ్ P1 డాట్ గెట్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ no I think first P1 is less than, okay, P1 age is greater than P2 అయిందనుకో, we should change the order, right? Return -1. ఇంకో మిగతా కేసు ఏముంది, గ్రేటర్ దెన్ కాదు లెస్ దెన్ కాదు అంటే దాన్ని చెక్ చేయాల్సిన అవసరం ఉందా, ఈక్వల్ అని చెక్ చేయాల్సిన అవసరం ఉందా, ఇట్ షుడ్ బి ఈక్వల్, రైట్? రిటర్న్ 0. ఓకే, ఈ స్టేట్మెంట్ ఉందా, ఈ స్టేట్మెంట్ ఇది చేస్తుంది అన్నట్టు. ఓకే, ఇది ఏదైతే ఒక సింగిల్ స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్ ఇది చేస్తుంది. ఓకే, ఇప్పుడు ప్రింట్ చేసి చూద్దాం, సేమ్ ఈ ఆర్డర్లోనే వస్తుందా. ఇప్పుడు ఆర్డర్ చేంజ్ అవుతుందా, 18, 24, 32, 50 కదా, ఈ ఆర్డర్లోనే రావాలి. జస్ట్ వీ గో హియర్ అండ్ ఓకే రివర్స్లో వచ్చేసింది, అంటే వి డిడ్ ఇన్ రివర్స్ వే. సో 50, 32, 24, 18 వచ్చింది. అప్పుడు ఏంటి, మన కంపారేటర్లోకి వెళ్ళి మన కంపారేటర్ ఏం చేద్దాం, ఇక్కడ ఏం చేయాలి, గ్రేటర్ దెన్, ఇక్కడ లెస్ దెన్ పెట్టుకోవాలి. ఓకే, అంతే డిఫరెన్స్. అంటే P1 ఏజ్ గ్రేటర్ దెన్ అంటే 1 రిటర్న్ డే. సో ఈ లాజిక్ జస్ట్ మార్చుకుంటే అయిపోయింది. ఓకే, ఓకే 18, 24, 32, 50. ఓకే, దీని రివర్స్ ఆర్డర్లో కావాలంటే అక్కడ లెస్ దెన్ గ్రేటర్ దెన్ సింబల్స్ని మార్చేసుకోవచ్చు. ఇది ఇంటీజర్ బేస్తో. నేను నెక్స్ట్ ఏం చేస్తున్నా, ఐ వాంట్ స్ట్రింగ్తో చేయాలి. స్ట్రింగ్తో ఎలా చేస్తారు, ఓకే, ఒక ఎక్స్ట్రా కంపారేటివ్. నేను ఇప్పుడు ఫస్ట్ నేనేం చేస్తాను, సెట్ని ఏజ్ తోటి కంపారేటర్ చేసి తర్వాత నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే నేమ్తో చేయాలనుకుంటున్నాను. ఒకటే ఇప్పుడు నేమ్ అనే కంపారేటర్ అంటే ఇంకో క్లాస్ క్రియేట్ చేయాలి నేను. ఓకే, ఐ విల్ గో హియర్ అండ్ ఐ విల్ క్రియేట్ న్యూ క్లాస్, దట్ ఈస్ సేమ్ పర్సన్ నేమ్ కంపారేటర్. ఓకే, స్పేస్ ఉండకుండా చూసుకోవాలి. క్లియర్, ఇదేం చేస్తుంది, ఇంప్లిమెంట్స్ కంపారేటర్ పర్సన్, మనం టైప్ ఇవ్వాలి, రైట్, జనరిక్. తర్వాత వీ షుడ్ ఓవర్ రైట్ ద కంపారేటర్. ఇక్కడ లాజిక్ వచ్చేసరికి ఇక్కడ స్ట్రింగ్ కంపారేటర్. ఓకే, ఇట్స్ నాట్ ఎ ఇంటీజర్ కంపారేటర్. సో స్ట్రింగ్ కంపారేటర్ కల్లా ఏం చేశారు, ఇక్కడ ఇలా చేశారు. ఓకే, ఇదేంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్. సో ఇక్కడ ఏంటి, కంపేర్ టు తీసుకున్నారు, కంపారబుల్. ఒకసారి ఐ డిడ్ ద మిస్టేక్, ఇట్స్ నాట్ కంపారబుల్, సార్ కంపారేటర్. కంపారేటర్ ఇదేంటి, ఏం మెథడ్ అప్పుడు, ఓకే. ఇప్పుడు దిస్ ఈజ్ P1, P2 కదా, లెట్స్ సే దిస్ ఈజ్ P1, దిస్ ఈజ్ P2. ఓకే, P2లో గెట్ నేమ్ అనాలి. ఓకే, గెట్ నేమ్. ఇక్కడ కూడా P2 గెట్ నేమ్. ఓకే, ఈ కంపేర్ టు అనేది ఏంటంటే, మీరు స్ట్రింగ్ క్లాస్ చూసుంటే నేమ్ అనేది ఏంటి, స్ట్రింగే కదా, నేమ్ స్ట్రింగే కదా. స్ట్రింగ్ అనే మీరు క్లాస్ చూసుంటే స్ట్రింగ్లో కంపేర్ టు అనే మెథడ్ ఉంటుంది. స్ట్రింగ్ క్లాస్లో, ఏ క్లాస్లో, ఇక్కడ స్ట్రింగ్ క్లాస్లో కంపేర్ టు అనే మెథడ్ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది, కరెంట్ స్ట్రింగ్ని నువ్వు పాస్ చేసే పారామీటర్ స్ట్రింగ్ని సమ్ లాజిక్స్ తోటి కంపేర్ చేసుకుంటుంది. లైక్ ఆల్ఫాబెట్స్ ఆర్డర్లో డిక్షనరీ ఆర్డర్ ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకుని సమ్ ఆర్డర్ని చేసేసి, ఇదేంటి మీరు తర్వాత చూసుకోండి. ఓకే, ఇదేం చేస్తుంది, స్ట్రింగ్స్ని ఒక డిక్షనరీ ఆర్డర్లో వాటి ఆల్ఫాబెట్స్ని బేస్ చేసుకొని +1 -1 0 అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇది ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ అంటే మీరు తర్వాత చూసుకోండి, వీ డోంట్ నీడ్ టు డిస్కస్ అబౌట్ ఇట్. ఓకే,
ఇన్ని సమ్ ఫైనల్గా మనకి ఏమొస్తుంది ఇక్కడ ఆర్డర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, నేను ఇక్కడ సెట్ డెమోలోకి వెళ్ళి ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఇంతకుముందు ఐ డిడ్ విత్ ద ఏజ్ కంపారేటర్, కానీ ఇప్పుడు నేను ఏం చేయాలి, ఐ వాంట్ టు డూ విత్ ద పర్సన్ నేమ్ కంపారేటర్. సో ఏజ్తో చేస్తే ఏమొచ్చింది, 18, 24, 32, 50 వచ్చింది. అదే నేమ్తో చేస్తే ఏమొస్తుంది, ఫస్ట్ ఏ లెటర్ కదా, ఏ, తర్వాత కే, తర్వాత ఈ 2 లెటర్స్ ఉన్నాయి కదా, మరి ఇప్పుడు ఏది ఇస్తుంది, ఎందుకు నెక్స్ట్ లెటర్, నెక్స్ట్ లెటర్ ఏతో స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఓకే ఓకే, అర్జున్, కృష్ణ, సాయి, శివ. క్లియర్. ఇప్పుడు నేమ్ తోటి స్టార్ట్ చేసాం, అంటే ట్రీ సెట్ అంటే ఒక ట్రీ సెట్కి అడ్వాంటేజ్ ఏంటి, ఒక కంపారేటర్ అనేది ఎక్స్ట్రా క్లాస్ని క్రియేట్ చేసి ఆ కంపారేటర్ ఏం చేయాలి, ఇట్ షుడ్ ఇంప్లిమెంట్ ద కంపారేటర్ ఇంటర్ఫేస్. ఇన్ కంపారేటర్ ఇంటర్ఫేస్ వీ విల్ హ్యావ్ కంపేర్ మెథడ్. ఓకే, ఇన్సైడ్ దట్ మెథడ్ వీ విల్ రైట్ ఇంప్లిమెంటేషన్, అసెండింగ్ ఆర్డర్ రావాలా, డిసెండింగ్ ఆర్డర్ రా. కంపారేటర్ ఆల్వేస్, కంపేర్ మెథడ్ ఏం చేస్తుంది, ఆల్వేస్ ఇట్ విల్ రిటర్న్ ఇంటీజర్ లైక్ 1, -1, 0. బేస్డ్ ఆన్ దట్టే మన ఆర్డర్ని డిసైడ్ చేయొచ్చు. కానీ అది నువ్వు డిసైడ్ చేయాలంటే నువ్వు ఓన్ లాజిక్ రాసుకో, ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ మెథడ్స్ అన్న తీసేసుకో. స్ట్రింగ్ని కంపేర్ చేయడానికి స్ట్రింగ్ క్లాస్లో కంపేర్ టు అనే మెథడ్ ఉంది, అది యూజ్ చేసుకో. ఇంటీజర్ అనుకో, ఇంటీజర్ క్లాస్లో ఉంది కంపేర్ అని, అది యూజ్ చేసుకో. బట్ లేదు, ఐ వాంట్ టు రైట్ ఇన్ మై ఓన్ వే. నేను ఒకటే కంపారేటర్లో ఏజ్ తోటి, నేమ్ తోటి అన్నిటితో కంపేర్ చేయాలంటే యూ కెన్ డూ ఇట్. అండ్ కండిషన్స్ పెట్టుకుంటూ యూ కెన్ డూ సో మెనీ కండిషన్ చెక్స్. క్లియరా? దిస్ ఈజ్ ట్రీ సెట్. సో ట్రీ సెట్ ఏంటి, వాట్ ఈస్ ట్రీ సెట్? ట్రీ సెట్ ఏంటి, ట్రీ సెట్ ఇంటర్నల్ ఏం చేస్తుంది, ట్రీ మ్యాప్ని యూజ్ చేస్తుంది. ఇంటర్నల్ యూసేజ్ ఏంటి, ట్రీ మ్యాప్. లింక్డ్ హ్యాష్ మ్యాప్ ఏమి లింక్డ్ హ్యాష్ సెట్ ఏమి యూజ్ చేస్తుంది, లింక్డ్ హ్యాష్ మ్యాప్. హ్యాష్ సెట్ హ్యాష్ మ్యాప్. సో నల్ ఎలిమెంట్స్ ఉన్నాయా, ట్రీ సెట్ నల్ అలో చేస్తుందా, డజంట్ అలో ఈవెన్ సింగిల్ నల్ వాల్యూ ఆల్సో. ఓకే, డూప్లికేట్స్ అలో చేస్తుందా, సెట్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ నాట్ అలౌడ్. సో ట్రీ సెట్ అలో చేస్తుందా, నాట్ అలౌడ్. ఆర్డర్ వచ్చేసరికి ఎస్, లింక్డ్ యాజ్ సెట్ అనేది ఇన్సర్షన్ ఆర్డర్ ఇస్తుంది, యాజ్ సెట్ నో ఆర్డర్. బట్ ట్రీ సెట్ ఏంటంటే ఇఫ్ యూ నాట్ మెన్షన్ ద కంపారేటర్ ఇట్ విల్ గివ్ ద న్యాచురల్ ఆర్డర్. ఇఫ్ యూ సప్లై ద కంపారేటర్ ఇట్ విల్ గివ్ ద స్పెసిఫైడ్ ఆర్డర్. క్లియరా? ఇంటర్వ్యూలో క్లియరా? మళ్ళీ చదవాలా మీరు ఇదంతా? ఎనీ డౌట్స్? ఈ సింక్రనైజేషన్కి వస్తే ఎక్సెప్ట్ ఇట్లా ఇక్కడ సింక్రనైజ్డ్ కాన్సెప్టే లేదు. ఓకే, ఆల్ ఆర్ నాన్ సింక్రనైజ్డ్. ఓకే, పర్ఫార్మెన్స్ వైజ్ వస్తే లింక్డ్ యాజ్ సెట్ పర్ఫార్మెన్స్ బెటర్గా ఉంటుంది కంపేర్ విత్ ట్రీ సెట్. ఎందుకంటే మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు ఆర్డర్ని చెక్ చేసుకుని మరి ఇన్సర్ట్ చేస్తున్నాం కదా, ఇట్ ఈస్ టేకింగ్ టైం. సో పర్ఫార్మెన్స్ ఏమవుతుంది, స్లో ఉంటుంది. ట్రీ సెట్కి ఎప్పుడైనా ఆర్డర్ని మెయింటైన్ చేస్తారంటే పర్ఫార్మెన్స్ ఎప్పుడు స్లో ఉంటుంది. ఓకే, సో వెన్ టు యూజ్ ట్రీ సెట్, ఇఫ్ యూ వాంట్ యూనిక్ ఎలిమెంట్స్ those are in specified order, your specific order. So we go for the tree set. Clear? Tree set ante enti ardham. Yesterday we discussed what is array list, vector, linked list. Deetlo unna doubts unnaya? Practice chesara? Okay, next. So we'll see the map. Okay, మ్యాప్ రేపు చూద్దామా. కెన్ వి సీ క్యూ? ఓకే, విల్ సీ ద క్యూ నౌ. ఓకే, ఓకే చెప్పండి, క్యూ అంటే ఏంటిది? వాట్ ఈస్ క్యూ? జనరల్ డెఫినేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేటప్పుడు క్యూ ఇస్ దే క్లాస్ అవైలబుల్ ఇన్ ద కలెక్షన్ ఫ్రేమ్వర్క్. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్, అది చెప్పాలి. క్యూ ఇస్ అంటే లైన్, డోంట్ సే దట్. ఓకే, వీఆర్ టాకింగ్ అబౌట్ జావా, ఇట్స్ నాట్ అబౌట్ జనరల్ ఇంగ్లీష్. క్యూ ఇస్ ఏ డేటా స్ట్రక్చర్, ఇట్స్ ఏ క్లాస్ available in the Java collection framework. So queue is a interface which is available in the collection Java framework. Queue is having two implementation. One is priority queue, one is what is the name? DQ. What is DQ? Difference is enti?
ప్రయారిటీ క్యూకి డీక్యూ. సో నిన్న చెప్పారు కదా సార్, ఈరోజు ఏం గుర్తుంటుంది అంటే, ఓకే సో క్యూ స్పెల్లింగ్ కరెక్టేనా? క్యూ రైట్. సో జనరిక్, ఇక్కడ జనరిక్ ఏం చేసాము, ఇంటీజర్. ఓకే నిన్న చెప్పింది మాకు ఎందుకు గుర్తుంటుంది, నేను ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతున్నట్టుంది, మీరు కాదు అసలు, నాకన్నా. ఓకే సరే. సో ఇక్కడ డైరెక్ట్ క్యూకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేం కదా, అది ఇంటర్ఫేస్ కదా, దీని ఇంప్లిమెంటేషన్ ఏంటి, ప్రయారిటీ క్యూ. ఓకే ఓకే టైప్ ఏంటి, సో దీన్ని ఏమంటారు, ఈ సింబల్ ఏమంటారు, డైమండ్ ఆపరేటర్, విచ్ ఈస్ ఇంట్రడ్యూస్ ఇన్ జావా 7. ఓకే దిస్ ఈజ్ క్యూ. ఓకే క్యూలో ఏంటి, డాట్ యాడ్. ఎందుకు, దీని సూపర్ క్లాస్ ఎవరు, హూజ్ ద పేరెంట్ ఆఫ్ క్యూ, కలెక్షన్. కలెక్షన్ క్లాస్, కలెక్షన్లో యాడ్ అనేది ఉంది కదా, అంటే దీంట్లో కూడా యాడ్ వస్తుంది కదా. ఎస్ యాడ్. సో వాట్ ఐఎమ్ యాడింగ్, ఇంటీజర్. ఓకే సో లెట్ మీ యాడ్ సమ్ ఎలిమెంట్స్. ఓకే okay q dot for each. Okay it's written in q element set of q. మీకు అవన్నీ చెప్పండి నేను, రీడ్ ఇటరేటర్ ఇవన్నీ సేమ్. ఓకే యాజ్ నెక్స్ట్ యాజ్ ఓన్లీ లిస్ట్లోనే లిస్ట్ ఇటరేటర్ ఉంటుంది, దానికి ప్రీవియస్ బ్యాక్వర్డ్ కూడా వెళ్ళిపోవచ్చు సైజ్ పాస్ చేసి. ఎక్స్ట్రా చూసాం, మిగతానికి సేమ్. ఓకే క్యూని ప్రింట్ చేస్తున్నా. ఓకే క్యూ ఏం చేసింది, ఆర్డర్ మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ చూడు 6, 12, 15, 20 ఆటోమేటిక్గా ఇది ఆర్డర్ను ఫాలో అవుతుంది. ఓకే ఇట్స్ ఫాలోయింగ్ సమ్ న్యాచురల్ ఆర్డర్. Queue insertion order follows. It's not a list. List only will follow the insertion order. Queue is a separate data structure. Kada. Don't get confused with the list and queue is not a list. List is a complete reference. Queue is another interface. List is another interface. Queue also an interface. Set also an interface. Okay, దాన్ని దీన్ని కంపేర్ చేయకండి. క్యూకి సమ్ రూల్స్ ఉన్నాయి. ఓకే అదేం చేస్తుంది, బై డిఫాల్ట్గా న్యాచురల్ ఆర్డర్ ఇచ్చింది. అవి స్ట్రింగ్ అనుకో డిక్షనరీ ఆర్డర్ ఇస్తుంది. క్లియర్. సో ఇప్పుడు నేను ప్రింట్ చేస్తాను, ప్రింట్ చేసి వచ్చింది 6, 12, 15, 20 వచ్చింది. ఓకే సో క్యూలో ఇంకేం మెథడ్స్ ఉన్నాయి. ఓకే సేమ్ అరే లిస్ట్లో ఉన్నట్టే ఉంటుంది, యూజ్ ఏం లేదు కదా. క్యూ విల్ హ్యావ్ సమ్ మెథడ్స్. ఏంటి, క్లియర్, కంటెంట్స్, ఇది ఇంపార్టెంట్. పీక్ ఎలిమెంట్. ఓకే రిమూవ్ అన్నప్పుడు చూడు, జస్ట్ ఐఎమ్ రిమూవింగ్, ఇది ఏం రిమూవ్ చేస్తుంది, క్యూ ఒక ఫిఫ్ఓ ఫాలో అవుతుంది అని చెప్పాను కదా. నేను రిమూవ్ అన్నప్పుడు ఏది రిమూవ్ అవ్వాలి, ఫస్ట్ ఏదైతే వచ్చిందో అదే రిమూవ్ అవ్వాలి. రైట్, క్యూ అదే కదా ఫిఫ్ఓ, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. నేను రిమూవ్ అన్నా అనుకో, ఇప్పుడు ఏం రిమూవ్ అవ్వాలి, 20 రిమూవ్ అవ్వాలా. ఇట్ షుడ్ రిమూవ్ ఫస్ట్ చేస్తా, అది 12ని చేస్తుందా 6ని చేస్తుందా. మనం ఏది పెడుతున్నాం ఫస్ట్ క్యూలో, 6. థింక్ చేయండి జస్ట్, అది మనం ఫస్ట్ 12 యాడ్ చేస్తున్నాం క్యూలోకి, బట్ అది ఇన్సర్షన్ ఆర్డర్ ఫాలో అయ్యి తీసుకుంది, 6ని తీసుకుంది. ఇప్పుడు నేను డిలీట్ అంటే 12 డిలీట్ అవుద్దా 6 డిలీట్ అవుద్దా, ఏది డిలీట్ అవ్వాలి. మీరైతే ఎలా రాస్తారు, క్యూ మీరే ఇంప్లిమెంటేషన్ రాస్తారు, 6ని డిలీట్ చేస్తారా 12ని డిలీట్ చేస్తారా. ఓకే రిమూవ్ ఆబ్జెక్ట్ అని చెప్పి. ఓకే ఇక్కడ ఆబ్జెక్ట్ రిమూవ్, డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏం అడుగుతుందా. ఓకే రిమూవ్ 6 అంటున్నాము డైరెక్ట్, అది 6 అంటే ఇప్పుడు తర్వాత ఏంటి మనం ప్రింట్ చేసి తర్వాత మళ్ళీ లూప్ చేస్తున్నా, ఆ ఆబ్జెక్ట్ని డిలీట్ చేసా. ఓకే డైరెక్ట్ ఆబ్జెక్ట్ని పాస్ చేస్తుంది క్యూలో, ఇట్ విల్ టేక్ ద ఆబ్జెక్ట్ పారామీటర్. ఓకే లెట్స్ సే నేను ఏం చేస్తున్నా, సపోజ్ ఐ డోంట్ హ్యావ్ సమ్ ఎలిమెంట్, ఐ వాంట్ టు రిమూవ్ దట్. ఓకే ఫాల్స్. ఓకే ఇట్స్ నాట్ దేర్.
ఓకే. సో అంటే ఆబ్జెక్ట్ని పాస్ చేస్తున్నాం క్యూలో. ఈ మెథడ్ కాదు, రిమూవ్ మెథడ్ కాదు, వీ హ్యావ్ అనదర్ మెథడ్స్ ఆల్సో. పీక్ అంటే టాప్ ఎలిమెంట్స్ వస్తుంది. ఓకే, పీక్ అంటే టాప్ ఆర్డర్లో ఉన్న, సరే కంట్రోల్ జెడ్. పీక్ అంటే ది ఎలిమెంట్స్ ఇస్తుంది. ఏది ఇస్తుంది ఇప్పుడు పీక్లో అంటే ఫస్ట్ ఉన్నదంటే పీక్ ఐలో ఉన్నదా, సరే సిక్స్ అవుట్ కదా. పీక్ అంటే ఏమొస్తుంది ఇప్పుడు 6. పీక్ అంటే ఫస్ట్ ఏది ఉంది అది ఇన్సర్షన్ ఆర్డర్లో 6 వాల్యూ. ఏంటి కన్ఫ్యూజన్ ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోయింది మళ్ళీ, ఏంటి డౌట్ సౌమ్య చెప్పు. పీక్ అంటే ఏంటి, ఫస్ట్ హెడ్లో ఉంది. స్టాక్లో పీక్ అంటే లాస్ట్ యాడ్ అయింది వస్తుంది. ఓకే, క్యూలో పీక్ అంటే ఫస్ట్ యాడ్ అయింది వస్తుంది. జస్ట్ గుర్తుపెట్టుకో అంతే, ఇంకా దీని గురించి పెద్ద డిస్కషన్ లేవు. ఓకే, దీని గురించి డిస్కస్ చేయడం కూడా వేస్ట్. ఫస్ట్ ఏది ఇన్సెట్ అయితే అదే. ఇక్కడ ఏమొచ్చింది లాస్ట్కి 6 వచ్చింది. 6 ఈజ్ అ పీక్ ఎలిమెంట్. ఓకే, పీక్ ఈజ్ అంటే హెడ్ ఎలిమెంట్, ఫస్ట్ ఉన్నది ఎలిమెంట్. హెడ్ ఎలిమెంట్ అంటారు, పీక్ అన్న సేమ్ మీనింగ్. ఓకే, క్లియర్ సాయి? డౌట్ ఉంటే అడుగు, కన్ఫ్యూజ్ కాదు. పీక్ అంటే ఏంటంటే టాప్లో ఏదైతే ఫస్ట్ ఇన్సెట్ అయిందో అది. ఓకేనా? ఇంకా క్యూలో చాలా మెథడ్స్ ఉంటాయి. క్యూ నేను నాకు తెలిసి 1-2 టైమ్స్ యూజ్ చేసి ఉంటానేమో. క్యూ డేటా స్ట్రక్చర్ రిమూవ్. ఓకే, రిమూవ్ అనే మెథడ్ కూడా ఉంది, రిమూవ్ ఆబ్జెక్ట్ ఉంది. ఓకే, రిమూవ్ అనేది చేద్దాం. రిమూవ్ అన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ జస్ట్ ఇక్కడనే చేద్దాం. రిమూవ్ విత్ ఆబ్జెక్ట్ ఉంది, విత్ అట్ రిమూవ్ అంటే ఏమంటుంది, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కదా. ఇప్పుడు 6 వెళ్ళిపోవాలి, రైట్? 6 వెళ్ళిపోతే పీక్ ఏమవుతుంది అప్పుడు 12 అవ్వాలి, రైట్? క్లియరా శివ? ఓకే, ఇక్కడికి వచ్చింది 6 ప్రింట్ అన్న. మీకు మధ్యలో ఇవి పెడతాను, పెట్టకపోతే కన్ఫ్యూజ్ అవుతున్నాం. రిమూవ్ అయిందా డౌట్ వచ్చింది, అందుకని ఇవి పెడుతున్నారా? ఫస్ట్ ఏం చేస్తున్నా, జస్ట్ ప్రింట్ చేస్తున్నా. ఓకే, లైక్ జస్ట్ ప్రింట్ చేసా, 4 ఎలిమెంట్స్ ప్రింట్ అయినాయి. తర్వాత నేను ఏమన్నా రిమూవ్ 6 అన్నా. ఓకే, తర్వాత రిమూవ్ చేసినాక మళ్ళీ ప్రింట్ చేసా, అప్పుడు ఏమొచ్చాయి 3నే వచ్చాయి. తర్వాత పీక్ అన్నా. ఈ దీంట్లో పీక్ ఏంటి ఇప్పుడు, ఫస్ట్లో ఏముంది 12. క్లియరా? డాట్. ఇంకేం మెథడ్స్ ఉన్నాయి, మెయిన్ ఇంపార్టెంట్ మెథడ్స్. ఫోల్, ఐ డోంట్ నో వాట్ ఈస్ దిస్ ఫోల్. సో ఇప్పుడు మీకు ఈ మెథడ్ ఏంటో అర్థం కాలేదు, ఇది పోండి పోయి ఇక్కడ చదువుకోవచ్చు. ఫోల్ ఏం చేస్తుంది, రిటర్న్ ద హెడ్ ఆఫ్ దిస్ క్యూ ఆర్ కోడ్ నా లిఫ్ట్ దిస్ క్యూ ఈజ్ ఎంప్టీ. హెడ్ ఆఫ్ ద క్యూ అంట. ఓకే, హెడ్ ఆఫ్ దిస్ క్యూ. ఓకే, ఫోల్ క్యూ ఇట్స్ ద సేమ్. ఐ డోంట్ నో వై దే యాడెడ్ 2 అనేది. Okay, both are written in 2 only, head only. Okay, so ఇంకేం మెథడ్స్ ఉన్నాయి, you can check all the methods here. రిమూవ్ చెక్ చేసాను. రిమూవ్ ఇఫ్ అంటే, రిమూవ్ ఇఫ్ అంటే ఇన్ కేసు ఉంటేనే రిమూవ్ చేస్తుంది. ఓకే, రీటైన్ అంటే ఇట్స్ లైక్ ఎలిమెంట్స్ ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే మళ్ళీ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి. ఉంటే ఇప్పుడు మీరు 4 పార్ట్ చేసి ఇందులో ఉన్నాయా లేదా చెక్ చేస్తున్నారు, ఉన్న వాటినే రిటర్న్ చేయాలంటే రిటర్న్ మెథడ్ యూజ్ చేస్తారు. ఓకే, సో స్ప్లిట్ ఇటరేటర్ తెలిసి, స్ట్రీమ్ అనేది జావా 8 కాన్సెప్ట్. ఓకే, ఈ స్ప్లిట్ ఇటరేటర్ కూడా జావా 8. ఓకే, వీటి గురించి మీకు అవసరం లేదు. 2 అరేకి మార్చాలంటే 2 స్ట్రింగ్స్కి వెయిట్ మెథడ్స్, ఆబ్జెక్ట్ క్లాస్ మెథడ్స్, రైట్? 2 స్ట్రింగ్స్, ఆబ్జెక్ట్ క్లాస్ మెథడ్, ఇవే ఉన్నాయి. ఓకే, ఈ ప్యారలల్ స్ట్రీమ్ అనేది కూడా జావా 8. ఇక ఆఫర్ అంట, ఆఫర్ ఇంటీజర్. ఈ ఆఫర్ ఏం చేస్తుంది, ఓకే విల్ సీ. ఆఫర్ ఏం చేస్తుంది, ఆఫర్ ఎలిమెంట్ దీనిపైన ఇదే కదా. సో ఇన్సర్ట్ ద స్పెసిఫిక్ ఎలిమెంట్ ఇన్ టు ద క్యూ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు యాడ్ సమ్. టాప్లో ఉంటుంది ఎప్పుడైనా
డాక్యుమెంట్ సింటాక్స్ పైన ఉంటుంది, ఓకే, కింద ఉండదు, మెథడ్ కింద ఉండదు, ఓకే. ఇది ఉందంటే ఇది అంత డౌట్ ఉంటే మీరు ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది, ఓకే. డాక్యుమెంట్ సింటాక్స్ పైన ఉంటాయి, మెథడ్ కింద ఉండదు, దీనిది పైన, ఓకే, దీనిది పైన. సో ఇట్స్ టాక్ అబౌట్ యాడ్, ఓకే. ఇది యాడ్ గురించి మాట్లాడుతాం, ఓకే. ఎప్పుడైనా కన్ఫ్యూజ్ కావద్దు, ఓకే. ఆఫర్ ఏం చేస్తుంది ఇక్కడ, ఇన్సర్ట్ ద స్పెసిఫైడ్ ఎలిమెంట్స్ ఇన్ టు ద క్యూ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు డూ సేమ్ ఇమ్మీడియట్లీ వితౌట్ వయోలేటింగ్ ద కెపాసిటీ ఆఫ్ రిస్ట్రిక్షన్స్, ఓకే. దాని సైజును పెంచకుండా, సైజు కెపాసిటీ చెప్పండి కదా, డైనమిక్గా గ్రో అవుతాయి కలెక్షన్స్ అని, అంటే మీకు సైజు పెంచకుండా యాడ్ చేయాలంటే ఆఫర్ అనేది యూజ్ చేయొచ్చు. నాకు ఐ డోంట్ వాంట్ టు ఇంక్రీజ్ ద సైజ్ అంటే సర్టన్ హాఫ్ సైజ్ రాగానే అరే సైజ్ పెంచుకుంటుంది. కానీ నేను ఏమంటున్నా, ఐ డోంట్, నువ్వు పెంచక ఇది ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేసే ఎలిమెంట్ కనుక హాఫ్ సైజ్ ఎలిమెంట్ అనుకో, దీని సైజ్ ఇంక్రీజ్ చేయొద్దు, ఓకే. క్లియరా? ఏంటి హరీష్, డౌటా? ఏమైంది? లేదన్నా. ఏదో ఇద్దరు నవ్వుతున్నారు, ఐ గెట్ కన్ఫ్యూజ్డా? ఆవిడ వస్తున్నాయి, ఓకే ఫైన్. సో ఇది కెపాసిటీని రిస్ట్రిక్షన్ చేయకుండా, ఓకే, కెపాసిటీ పెంచకుండా మాత్రం యాడ్ చేయడానికి, ఓకే. ఇలా చాలా మెథడ్స్ ఉన్నాయి, ఎలిమెంట్స్, పీక్, పోల్. పోల్ ఆల్రెడీ చూసాం కదా, ఎలిమెంట్ అనేది ఏం చేస్తుంది, రిట్రీవ్ బట్ డజంట్ రిమూవ్, ఓకే. రిట్రీవ్ చేసి డజంట్ రిమూవ్ చేయడానికన్నా, ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి, ఓకే. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ మెథడ్స్, బట్ మోస్ట్ యూజ్ చేసేది అంటే రిమూవ్, ఓకే. రిమూవ్ ఎందుకంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఓకే. క్లియరా? జావా ఇంటర్ప్రిటర్ లైన్లోనే ఎగ్జిక్యూట్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యేది మన రిమూవ్ ఉన్నప్పుడు 6 అవుతుంది, అంటే మన ఇప్పుడు ఈ క్యూ ఏంటంటే ఆర్డర్ వైజ్ తీసుకోవచ్చు, 1 అంటే 6 12 అవుతుంది. మరి ఇప్పుడు 6 ఎలా అవుతుంది? నువ్వు ఇంటర్ప్రిటర్ని డేటా స్ట్రక్చర్ని కలిపేసావు. అంటే ఇంటర్ప్రిటర్ బాధ్యత ఏంటి, అది లైన్ బై లైన్ జావా కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, దట్స్ ఇట్. అది ఎగ్జిక్యూట్ చేయడమే దాని బాధ్యత. ఇది ఇంప్లిమెంటేషన్ రిలేటెడ్ టు డేటా స్ట్రక్చర్. క్యూ ఏం చేసుకుంటుంది, దాంట్లో ఎలిమెంట్స్ యాడ్ చేసినాక నువ్వు రిమూవ్ అంటే అది ఏం చేస్తుంది, రిమూవ్ టాప్లోకి వెళ్ళి ఫస్ట్ ఎలిమెంట్ రిమూవ్ చేస్తుంది. ఇంటర్ప్రిటర్కి దీనికి సంబంధం లేదు, ఓకే. అది కోడ్ ఎగ్జిక్యూటర్, ఇదో డేటా స్ట్రక్చర్. ఈ డేటాను ఎలా అరేంజ్ చేసుకోవాలి, ఎలా డిలీట్ చేయాలనేది ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్, అది క్యూకి సంబంధించింది. నీకు నేను ఫస్ట్ ఇది 12 యాడ్ చేశాను కాబట్టి 12 డిలీట్ చేయను కాదు, అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. అది నువ్వు యాడ్ చేస్తున్నావా, డిలీట్ చేస్తున్నావా, జస్ట్ స్టేట్మెంట్ ప్రింట్ చేస్తున్నావా, దానికి సంబంధం లేదు ఇంటర్ప్రిటర్కి. ఆ లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆ లైన్ ఫంక్షనాలిటీ ఏంటనేది అది బిలాంగ్స్ టు ద క్లాస్కి సంబంధించింది. ఆ క్లాస్లో యాడ్ అనే మెథడ్ ఏం చేస్తుంది, యాడ్ చేసుకుంటుంది. అది క్లాస్ ఫంక్షనాలిటీకి సంబంధించింది. ఇంటర్ప్రిటర్కి ఏంటి, అది యాడ్ చేస్తుందా, డిలీట్ చేస్తుందా, నువ్వు జస్ట్ నల్ ప్రింట్ చేస్తున్నావా అనే దానికి సంబంధం లేదు. లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోతుంది. జావా కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అంటే ఎగ్జిక్యూట్ కాగానే దాని ఫంక్షనాలిటీ ఏంటో ఆ ఫంక్షనాలిటీ అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. కన్ఫ్యూజ్ అవ్వదు ఇంటర్ప్రిటర్ని, డేటా స్ట్రక్చర్ని. ఫస్ట్ టైం ఇది స్ట్రేంజ్ క్వశ్చన్ నాకు, అంటే ఇట్లా ఎగ్జిక్యూట్ రియల్ ఇట్స్ వెరీ స్ట్రేంజ్ క్వశ్చన్. అంటే ఏ లెవెల్లో ఆలోచించేవాడిని. ఇట్స్ గుడ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ బట్ స్ట్రేంజ్ క్వశ్చన్, ఓకే. అది ఇంటర్ప్రిటర్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. డేటా స్ట్రక్చర్ అంటే దాంట్లో డేటాను ఎలా స్టోర్ చేసుకోవాలి, స్ట్రక్చర్డ్గా స్టోర్ చేసుకోవాలా, ట్రీస్ లాగా స్టోర్ చేసుకోవాలా, గ్రాఫ్. మీరంతా ఇది ప్రోగ్రామ్ కాబట్టి ఇక్కడ కనిపించట్లేదు, మీరు ఇమాజిన్ చేసుకోవాలి అంతే, ఓకే. జస్ట్ ఇప్పుడు క్యూ అనేది ఏం చేస్తున్నావు, ఒక 4 బ్లాక్స్ తీసుకుని ఒక క్యూ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇండెక్స్లో 12 పెట్టాలి, సెక్షన్ ఇలా పెట్టుకుంటూ వెళ్ళాలి. కానీ ప్రయారిటీ క్యూ వచ్చేసి ఏం చేస్తుంది, యాడ్ చేసే ముందుకే ఆర్డర్ని చెక్ చేసుకొని మరి పెట్టుకుంటుంది. ఓకే 6 వచ్చింది, 6 ముందు పెట్టుకుంటా, 12 వచ్చింది 12, మళ్ళీ దాని తర్వాత చిన్నది వచ్చింది, మళ్ళీ ఫస్ట్లో తీసి పెట్టేసుకుంటా. ఇవంతా దాన్ని యాడ్ చేసుకునేప్పుడే ఫంక్షనాలిటీ చేస్తాయి. మీరు ఇవన్నీ చెక్ చేయాలని అంటే ఇప్పుడు మీరు ప్రయారిటీ క్యూలోకి వెళ్ళి ప్రయారిటీ క్యూలో ఆర్డర్ అనే మెథడ్ ఉంటుంది, రైట్. ఇంటర్నల్గా ఏం చేస్తుందని చూడు ఇక్కడ, ఓకే. ఇదంతా డిబగ్ బెడ్ చూడు, ఇది పెద్ద బ్రహ్మ విద్యం కాదు. మీరు ఇక్కడ ఇక్కడికి వచ్చి డిబగ్ చేసి చూసుకోవచ్చు, ఓకే. యాడ్ ఏం చేస్తుంది, ఓకే. ఆఫర్ అనే మెథడ్ కాల్ చేస్తుంది. ఇక్కడనే అది ఏం చేస్తుంది అసలు, దాని లాజిక్ ఏంటి, ఫస్ట్ ఎలా ఎలిమెంట్ యాడ్ అవుతున్నాయి, చిన్నది ఏదైనా ఫస్ట్ ఎలా చెక్ చేసుకుంటుంది, ఈచ్ కోడ్ ఇక్కడనే ఉంటుంది. ఈ కౌంట్ ఏంటి, ఇండెక్స్ కౌంట్ ఎలా ఇంక్రీజ్ చేసుకుంటే, ఏ ఇండెక్స్లో ఏది పెడుతుంది, ఇదంతా మీరు డిబగ్ చేసి దీన్నే ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ అంటారు, ఓకే. ఇన్ని మెథడ్స్ ఉంటాయి. ఇంటర్నల్గా యాక్చువల్గా డేటా స్ట్రక్చర్ ఇలా బిల్డ్ అవుతుంది. ఇది 5 ప్లేస్ తర్వాత అడుగుతారు మిమ్మల్ని ఇంటర్వ్యూ క్వశ్చన్, ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ ఏంటి, అసలు ఇంటర్నల్గా ప్రయారిటీ క్యూ ఎలా డేటా స్టోర్ చేస్తుంది, సార్ట్ ఎలా చేసుకుంటుంది, డిలీట్ అనగానే ఫస్ట్ ఎలిమెంట్ ఎలా డిలీట్ చేస్తుంది, ఇలాంటి క్వశ్చన్స్ అప్పుడు అడుగుతారు.
మీరు ఇప్పుడు ఇది చెప్పాను అనుకో, మీకున్న జావా పోద్ది డేటా స్ట్రక్చర్ గురించి చెప్తే. ఓకే, అది కంప్లీట్లీ డిఫరెంట్ టాపిక్, మీరు గుర్తుపెట్టుకోండి అంతే. ఫర్దర్గా మీకు జావా అంత వచ్చినాక ఎక్స్పీరియన్స్ వస్తున్న కొద్దీ డిఎస్ఏ అనే ఒక కోర్స్ ఉంటుంది, దాన్ని తీసేసుకోండి, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథం. అప్పుడు ఇంటర్నల్గా ఏం జరుగుతుంది దాని గురించి మీకు ఫస్ట్ జావా కోర్ జావా వచ్చిన తర్వాత జావాలో జాయిన్ అయినాక కొంచెం టైం తీసుకొని ప్యారల్గా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఇప్పుడే వీటి గురించి పెట్టుకున్నారనుకో, నాకు జావా అసలే జావా అంటే భయపడతారు, డిఎస్ఎస్ పెట్టుకున్నారనుకో ఇక జావాలు రారు. ఓకే, అందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు, జావా భయపడి ఏదో ఫ్రంట్ ఎండ్ నేర్చుకుంటున్నారు, జావా స్క్రిప్ట్ నేర్చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్ ఏదో యాంగులర్ రియాక్ట్ నేర్చేసుకొని ఈజీగానే ఉంటుంది. అక్కడ సిఎస్ఎస్ డిజైన్ క్లాసు ఏపీఐ కాల్, ఏపీఐలో ఏం జరుగుతుందో వాళ్ళకి సంబంధం లేదు, జస్ట్ ఏపీఐ కాల్ చేస్తారు, డేటా వస్తుంది, డేటాను రిప్రజెంట్ చేస్తారు. ఓకే, కానీ ప్యాకేజెస్ కూడా అలానే ఉంటాయి. ఓకే, క్లియరా? సో దిస్ ఈజ్ క్యూ. క్యూలో వన్ మోర్ ఇంప్లిమెంటేషన్ ఏంటి, అసలు క్యూ అంటే ఏంటి, ప్రయారిటీ క్యూ అంటే ఏంటి ఒకసారి మనం చూద్దాం ఇక్కడ. ఓకే, ప్రయారిటీ క్యూ ఏం చేస్తే ఇంటర్నల్లీ యూజ్ ద రీసైజబుల్ అరే, అంటే సైజ్ ఆటోమేటిక్గా సైజు అది పెంచేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఓకే, టు స్టోర్ ద ఎలిమెంట్స్ అండ్ కంపారేటర్. ఓకే, కంపారేటర్ కూడా ఇక్కడ ఉంది, స్పెసిఫిక్ ఆర్డర్. నువ్వు కంపారేటర్ కనుక స్పెసిఫై చేయడానికి ఏమవుతుంది, న్యాచురల్ ఆర్డర్ వస్తుంది. అందుకని అది ఏమిచ్చింది, న్యాచురల్ ఆర్డర్ ఇచ్చేసింది. రైట్, అసెండింగ్ ఆర్డర్ కానీ లేదా స్ట్రింగ్ అయితే డిక్షనరీ ఆర్డర్లో ఇచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తుంది ప్రయారిటీలో, నల్స్ యాడ్ చేద్దామా, నాట్ అలౌడ్ అంట. కెన్ వి ట్రై టు యాడ్ నల్ చేస్తే ఏమొస్తుంది, తీసుకోదా ఎర్రర్ త్రో చేస్తుందా, నల్ పాయింట్ ఎక్సెప్షన్ త్రో చేస్తుందా, ఎందుకంటే మనకి క్యూ అదే స్టోర్ చేసింది కదా. ఏమైంది ఇది ఎందుకు పోయినా, ఏం చేసేది ఇక్కడ, స్పెల్లింగ్ మిస్టేక్ అయిందా, ఏమైంది అర్థం కదా అక్కడ. అప్పుడు సిస్టమ్స్ హ్యాంగ్ అయిపోయి మనకు పిచ్చిలేస్తుంటుంది, కోడ్ సరిగ్గా ఉన్నా కూడా రాదు. ఓకే, నల్ల యాడ్ చేస్తున్నా, ఏమొచ్చింది ఇది, నల్ పాయింట్ ఎక్సెప్షన్ ఇచ్చింది, బికాస్ నల్స్ నాట్ అలౌడ్. క్లియరా? ఓకే, నెక్స్ట్ ఏంటి, డూప్లికేట్ ఎలిమెంట్స్ ప్రయారిటీ క్యూ. ఎస్, డూప్లికేట్ ఎలిమెంట్స్ తీసుకుంటుందంట. ఓకే, ఇట్ వోంట్ వరీ అబౌట్ ద డూప్లికేట్స్, ఓన్లీ సెట్ ఏ విల్ వరీ అబౌట్ డూప్లికేట్స్. నల్ని ఇలా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయండి అంటే కనీసం ఒక పోస్ట్ కింద లైక్ లేదు, ఒక కామెంట్ లేదు, మీరు ప్రాక్టీస్ చేసిన ప్రోగ్రామ్స్ యాడ్ చేయలేదు. అనేబుల్లో ఉన్నాయా? ఓకే, నువ్వే యాడ్ చేసింది, నువ్వు వీడియో నువ్వేగా అప్లోడ్ చేస్తుంది, అప్పుడు అప్పుడు నువ్వే రిస్ట్రిక్ట్ చేస్తున్నావు, నన్ను అనద్దు. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఏంటి, డూప్లికేట్ ఎలిమెంట్స్. ఆర్డర్ అంటే కంపారేటర్ ఉంది కాబట్టి మనం ఏ ఆర్డర్ కావాలంటే ఆర్డర్. ఇన్ కేసు నువ్వు కంపారేటర్ ప్రొవైడ్ చేయలేదంటే ఏం చేస్తుంది, న్యాచురల్ ఆర్డర్లో వచ్చేస్తుంది. సింక్రనైజ్డా, నాట్ సింక్రనైజ్డ్. ఓకే, ప్రియారిటిక్యులర్ మెథడ్స్ నాట్ సింక్రనైజ్డ్. ఇన్సర్షన్ వచ్చేసి ఇక్కడ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నాయి కాబట్టి కంపల్సరీ ఏమవుతుంది, పర్ఫార్మెన్స్ వెరీ స్లోగా ఉంటాయి. లాగ్ ఆఫ్ ఎన్ అంటే డిపెండింగ్ ఆన్ ద ఎలిమెంట్స్, ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అంత టైం ఎక్కువ తీసుకుంటుంది. రిట్రీవల్కి వచ్చేసరికి వెరీ ఫాస్ట్, ఆర్డర్ ఆఫ్ 1 ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఇచ్చేస్తుంది. ఓకే, బికాస్ ఇట్స్ ఇండెక్స్ బేస్డ్ ఇచ్చేస్తుంది అనుకుంటా. అరే క్యూ. నెక్స్ట్ ఏంటి, వెన్ టు యూజ్ ఇట్ వెన్ యూ వాంట్ టు క్యూ ఆఫ్ ఎలిమెంట్స్ ప్లేస్డ్ ఇన్ ద సమ్ స్పెసిఫిక్ ఆర్డర్. ఓకే, క్యూ ఆఫ్ ఎలిమెంట్స్ క్యూలో పెట్టాలి, కానీ ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ సమ్ ఆర్డర్ అన్నప్పుడు మాత్రమే ప్రయారిటీ క్యూ. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్స్, వాట్ ఈస్ ప్రయారిటీ క్యూ, వాట్ ఈస్ DQ అని డెఫినెట్గా అడుగుతారు. ఓకే, నెక్స్ట్ అనదర్ ఇంప్లిమెంటేషన్ ఏంటి, వి హ్యావ్ ఎ అరే DQ. దీన్ని ఏం చేయొచ్చు, సింపుల్గా మార్చేయచ్చు కదా. ఇది ఎట్లాగో ఇది పేరెంట్ క్లాస్ రిఫరెన్సే కదా, హియర్ ఐ కెన్ చేంజ్ ద DQ. స్పెల్లింగ్ తప్ప, no, that is Java utils, huh? DQ or DQ? No.
దిస్ ఈజ్ ఇంటర్ఫేస్. అదే డీక్యూ. ఓకే, ఎక్స్ట్రా ఎలిమెంట్స్. క్లియరా? దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఏం చేసింది? సే 2 to 6 5 20. ఇదేంటి? ఇన్సర్షన్ ఆర్డర్ ఫాలో అవుతుంది అరే క్యూ, రైట్? ఇన్సర్షన్ ఆర్డర్. తర్వాత ఏమైంది? రిమూవ్ అంటే ఏం రిమూవ్ చేసింది? ఇది ఫస్ట్ ఎలిమెంట్ క్యూ కాబట్టి అది ఫండమెంటల్ రూల్, ఫస్ట్నే రిమూవ్ చేసింది. తర్వాత మనం ఏం చేసాం? ప్రింట్ చేసాము. ఒక 12 రిమూవ్ అయింది, మిగతా వాటిని ప్రింట్ చేసింది. ఓకే, పీ కంటే 12 ఇచ్చింది, పోల్ అన్న 12 ఇచ్చింది. క్లియరా? ఇక్కడ డిఫరెన్స్ ఏమొచ్చింది? ఇక్కడ అరేకి దీనికి అరే డీక్యూకి ఇంటర్నల్ యూజర్ రీసైజబుల్ అరే టు స్టోర్ ద ఇంప్లిమెంట్స్. ఓకే, దట్స్ ఫైన్. నెక్స్ట్ ఏంటి? అరే క్యూ నాట్ అలౌడ్. ఏంటి? నల్స్ని నాట్ అలౌడ్. నల్ బట్ ఎక్సెప్షన్ వస్తుంది. దిస్ ఇస్ ఆల్సో నాట్ అలౌడ్. ఎందుకంటే దట్స్ ఇంటర్నల్గా ఇంప్లిమెంట్ చేసుకుంది. దట్స్ ఇట్. ఓకే, డూప్లికేట్ ఎలిమెంట్స్ అలౌ చేస్తుందా? ఎస్, ఇట్ విల్ అలౌ డూప్లికేట్ ఎలిమెంట్స్. అది మనం ఆల్రెడీ చెక్ చేసాం. అరే డీక్యూ అంటే సపోర్ట్స్ బోత్ లిఫ్ఓ అండ్ పిఫో అంట. ఓకే, లిఫ్ఓ అండ్ పిఫో అంటే సమ్ మెథడ్ షుడ్ బి దే, రైట్? ఇక్కడ ఏంటి? రిమూవ్ అనగానే ఏం చేస్తుంది? టాప్లో రిమూవ్ చేస్తుంది. కానీ నేను కిందిది రిమూవ్ చేయాలంటే యూ షుడ్ హ్యావ్ అనదర్ మెథడ్. దీంట్లో ఏం మెథడ్స్ ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. క్యూ డాట్ పీక్ పోల్. ఓకే, ఆఫర్ ఉంది. రిమూవ్ ఆల్, రిటైన్ ఆల్, సైజ్ టూ అరే థింగ్స్. టూ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, స్టాక్లో పాప్ ఉంది కదా. ఓకే ఓకే, డీక్యూకి ఇక్కడ ఏం చేశారు? వేరే మన క్యూకి కాకుండా డీక్యూ అనేది ఇంకోటి వచ్చింది కదా. అంటే ఈ అరే అనేది చైల్డ్ క్లాస్ టు బోత్ డీక్యూ అండ్ క్యూ. ఓకే, మనం డీక్యూ తీసుకున్నప్పుడు పాప్ అనే ఎలిమెంట్ వస్తుంది. ఈ పాప్ ఏం చేస్తుంది? స్టాక్ ఇంప్లిమెంటేషన్. పాప్లో స్టాక్ అనగానే లాస్ట్ ఎలిమెంట్ వచ్చేస్తుంది. ఓకే, క్లియరా? సౌమ్య డౌటా? సౌమ్య పెద్ద ఆలోచిస్తుంది. డౌట్ ఉంటే చెప్పు సౌమ్య. ఇది డౌట్లో ఉండకూడదు. ఓకే, డీక్యూ కూడా ఎక్కడుంది? యూటిల్స్లో అరే డీక్యూ కదా. ఇప్పుడు మీరు అరే డీక్యూ చూస్తుంటే దీనికి 2 పేరెంట్స్ ఉంటారు. ఓకే, అరే డీక్యూకి 2 పేరెంట్స్ ఉన్నారు. ఒకటి ఎవరు? డీక్యూ. ఓకే, ఇది ఒకటే ఉంది. మరి క్యూ ఎవరికి ఉంటారు? ఈ డీక్యూకి క్యూ ఉంటుంది. ఓకే, పేరెంట్కి పేరెంట్ ఉండొచ్చు కదా. సో డీక్యూ చూసుకుంటే దీనికి క్యూ ఉంది. ఓకే, ఇంటర్నల్గా వేరేది ఉంది. అది అంటే నువ్వు అరే డీక్యూని తీసుకొని స్టాక్ లాగా ఇంప్లిమెంట్ చేయాలంటే దాని డిఫరెన్స్ ఏంటి? డీక్యూ రిఫరెన్స్ తీసుకోవాలి. లేదు, అరేని తీసేసుకొని నువ్వు క్యూ రిఫరెన్స్ కావాలంటే క్యూ రిఫరెన్స్కి యాడ్ చేయాలి. రిఫరెన్స్కి యాడ్ చేయడం అంటే ఏంటి? సింపుల్ ఇదే. ఇక్కడ ఆబ్జెక్ట్ తీసేసుకొని నువ్వు ఏ పేరెంట్ క్లాస్కి అసైన్ చేస్తున్నావో దాన్ని బేస్ చేసుకొని దాని రిలేటెడ్ మెథడ్స్ వస్తాయి, అంతే కదా. సో ఇక్కడ పాప్ అనేసరికి ఏమవుతుంది? ప్రతిసారి న్యూ ఎలిమెంట్ స్ట్రింగ్ తీసుకున్నాం. ఓకే, ఫస్ట్ నేను కామెంట్లో పెట్టినా. ఇది అర్థమైపోయింది కదా. ఓకే, ఫస్ట్ ఏం చేసాము? స్టాక్లో ఎలిమెంట్స్ ఏమున్నాయి? 4th 3rd 2nd 1st. మన ఇక్కడ ఇన్సర్షన్ ఆర్డర్ ఫాలో అయిందా? 1st 2nd 3rd. స్టాక్ అనేది ఫాలో అవ్వలేదు. ఓకే, ఇక్కడ స్టాక్ తీసుకున్నప్పుడు అదే డీక్యూ ఇంప్లిమెంటేషన్ తీసుకున్నప్పుడు క్యూ తీసుకున్నప్పుడు ఇన్సర్షన్ ఆర్డర్ ఫాలో అయింది అరే క్యూ. కానీ ఇక్కడ మాత్రం ఇన్సర్షన్ ఆర్డర్ ఫాలో అవ్వలేదు. ఓకే, తర్వాత పాపింగ్ ఎలిమెంట్స్. ఫస్ట్ పాప్ అనగానే ఏ ఎలిమెంట్ వెళ్ళిపోయింది? లాస్ట్కి ఏదైతే ఇన్సర్ట్ చేస్తున్నామో అదే కదా, 4th, రైట్? స్టాక్ అంటే ఎలా ఉంటుంది? స్టాక్ అంటే ఏంటి? స్టాక్ డేటా స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఇలా 1 by 1 ఇలా పైది తీస్తేనే కిందిది పోతుంది.
ఓకే, పై తీయనంత వరకు కిందది పోయే ఛాన్సే లేదు, వేరే ఛాన్సే ఉండదు, కింద క్లోజ్ అయి ఉంటుంది. ఓకే, పైనుండి మాత్రమే నువ్వు ఇన్సర్ట్ చేయాలి, డిలీట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాను, ఫస్ట్ ఇన్సర్ట్ చేస్తాను, ఫస్ట్ మీద సెకండ్ వచ్చింది ఇక్కడ చూడు, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్. ఓకే, ఇఫ్ అంటే ఇక్కడ ఫస్ట్ అనుకోద్దు, ఇక్కడ దీని స్టార్ట్ డేట్ ఇలా థింక్ చేయొద్దు, డేటా స్ట్రక్చర్ వైజ్ థింక్ చేయాలి గ్రాఫికల్గా. స్టార్ట్ అంటే ఏంటి, ఇలా ఫస్ట్ వస్తుంది, ఇలా ఒకదాని మీద ఒకటి వస్తుంటుంది, కింద ఓపెన్ అవి ఉండదు, క్లోజ్డ్. ఓకే, నువ్వు ఏది చేయాలన్నా పైన ఉండే ఆపరేషన్ చేయాలి. నువ్వు ఇన్సర్ట్ చేయాలంటే దానిపైన యాడ్ అవుతుంది, డిలీట్ చేయాలంటే పైది డిలీట్ అవుతుంది. ఎందుకంటే నువ్వు కింది దానికి డిలీట్ చేయడానికి ఛాన్సే లేదు, దట్ ఈస్ స్టాక్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, 4 ఎలిమెంట్స్ యాడ్ అయ్యాయి. ఫస్ట్ పాప్ అనగానే 4th అయిపోయింది, సెకండ్ పాప్లో ఏమవుతుంది, సెకండ్లో థర్డ్లో సెకండ్ది, 4thలో ఫస్ట్ది. కానీ మనం ఇన్సర్ట్ చేసిందంటే ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్. క్లియర్, ఇక్కడ ఫస్ట్ ఇన్సర్ట్ చేసింది ఫస్ట్. ఓకే, క్లియరా. తర్వాత స్టాక్ ఏంటి, ఎంటీ అయిపోయింది. స్టాక్ ఇక్కడ 4 ఎలిమెంట్ చూపించింది, ఈ పాపను 4 సార్లు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, నాట్ ఎంటీ అయ్యేంతవరకు. వైల్ లూప్లో ఇట్స్ నాట్ ఎంటీ అయ్యేంతవరకు చేస్తున్నా. 4 times చేయగల, అది 4 ఎలిమెంట్స్ యాడ్ చేసింది, 4 ఎలిమెంట్ డిలీట్ చేసింది, ఎంటీ అయిపోయి మనకి ఎంటీ స్టాక్ వచ్చేసింది. దీంట్లో పెద్దగా ఆలోచించాల్సింది ఏ లేదు. క్లియరా సాయి, క్లియరా. డేటా స్ట్రక్చర్ని గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసుకోవాలి మైండ్లో కానీ ఇక్కడ ప్రోగ్రామేటిక్ లేదా ప్రింట్ అయ్యే దాన్ని బట్టి యూజ్ చేసుకోవాలి. ఓకే, అది ఎలా ఉంటుంది అని గ్రాఫికల్గా స్టాక్ అనేది ఎలా ఉంటుంది, క్యూ అనేది ఎలా ఉంటుంది, దాన్ని మీరు డిఫైన్ చేసుకోవాలి. మీరు అకాడమిక్స్లో అలా చెప్తారు సింపుల్గా, దాని మీద ఎగ్జామ్ రాయాలి కాబట్టి ఇలా క్యూ వేసి స్టాక్ వేసి 1 ఎలిమెంట్ రాగానే పాప్ అంటే ఇలా రాస్తూ ఉంటారు, అది ఎగ్జామ్లో కూడా నీట్గా ఏది చేయాలి. ఇక్కడ మనం ఎగ్జామ్స్ రాయట్లేదు కదా, యూ షుడ్ అండర్స్టాండ్ ఇట్. ఓకే, గ్రాఫికల్గా నేను ఇప్పుడు బోర్డు మీద కూర్చొని పెద్ద సిలబస్ రాయాలండి, క్యూ గురించి చెప్పండి, ఇది ఎస్ఐ క్వశ్చన్ లైక్ 8 మార్క్స్కి వస్తుంది, 13 మార్క్స్కి వస్తుంది, అలా చెప్పలేను నేను. ఓకే, మాకు అలానే చెప్పాలండి టైప్. ఫైన్. Okay, so next I hope we'll discuss